ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి. క్యాష్ అండ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అవునా? ఓకే, ఇంకొంచెం సేపట్లో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరే బాగైపోతారు అనుకుంటున్నాను. కొంతమంది బాగాలేం అన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అనమాట. అందరికీ నమస్కారం. ఆర్కే టెలి షో 25th ఇయర్లోకి అడుగు పెడుతున్న ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి నిర్మాతగా, శేఖర్ గంగనమోని గారి రైటింగ్, దర్శకత్వం అండ్ కెమెరా వర్క్తో, శాండిల్యా పిసపాటి మ్యూజిక్ డైరెక్షన్లో, సురేష్ బొబిలి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఆకాష్, భావన, తనికెళ్ళ భరణి గారు, మణిచందన గారు మెయిన్ లీడ్స్లో జనవరి 1న మన ముందుకు రాబోతుంది సర్కారు నౌకరీ. మరి కొత్త సంవత్సరంలో దర్శకేంద్రుల కొత్త ప్రయోగం మనం అందరం కూడా చూడబోతున్నాం. కొత్త దర్శకుడు, కొత్త సంగీత దర్శకులు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. మరి ఆడియన్స్కి ఏంటి అంటే ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతి మాత్రం మేము ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. మరి ఇవాళ సర్కారు నౌకరీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అలానే ఆడియన్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా కూర్చుంటే ఒక్కసారి ఫస్ట్ మనం టీజర్తో ఇవాల్టి కార్యక్రమాన్ని ఆరంభించేద్దాం. మరి టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. సో దయచేసి అందరినీ కూడా సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ నౌ విల్ హ్యావ్ అ లుక్ ఎట్ ద టీజర్ ప్లీజ్. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినాయి. సర్కారు నౌకరున్నాడు, నీ మొగుడు కాబోతుండు. ఇంకా పిల్లగాని పేరేంది? గోపాల్. ఇంటికి పిల్లగాడు ఏం పని చేస్తాడే? సర్కారు ఏం పని చేస్తుంది? మస్తు పైసలు, మస్తు గౌరవం. అరే మన ఆఫీస్కి ఇవ్వాలా కొత్త సర్కారు నౌకరుడు వస్తాడు. ఊళ్ళోకి ఎవడ సర్కారు నౌకరుడు వస్తుందంట. అవురా గుర్రం, కరెంట్ వాళ్ళతో చెప్పి నేనే ఆ కొద్ది ఇప్పించిన. అక్క ఈడెవడు? ఈడికొచ్చి అక్క అని పిలుస్తుండు. ఏం చేస్తాడే సర్కార్ కొలు అంటే? గదే ఈరోజు అంటారు కదా. ఇంకొకసారి ఊర్లే కనపడ్డావా అంటే బిడ్డ నడిమిట్లు వేసి తప్పుతా. సో ఈ సినిమాలో మాత్రం ఇది యాంకర్ చెప్పాలి కదండి. మీ నుంచి వస్తే మరి అంత డిమాండ్ ఉంటే మేము మాత్రం ఏం చేస్తాం? వేద్దామా ఇంకోసారి వన్స్ మోర్ అంట అడుగుతున్నారు. సునీత గారు మీ అప్రూవల్ ఇస్తే వద్దా? ఓకే, ఇంకా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇంకా ట్రైలర్ లో ఏముందని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇంకా రాఘవేంద్రరావు గారి మార్క్, ఆయన ఎలిమెంట్స్ ఇంకా కనిపించట్లేదేంటా టీజర్ లో అని నాకైతే అనిపిస్తుంది. సో బిఫోర్ వి గెట్ ఇంటు ద ట్రైలర్, ఇవాళ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ వీడియో అండి. అంటే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి ఒక స్టార్ వచ్చారు. ఆయన గురించి నేనే రివీల్ చేసేస్తే బాగుంటుందేమో. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలని నేను కూడా మీ అందరిలానే వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఆ సర్ప్రైజ్ వీడియో ఇప్పుడు రివీల్ చేసేద్దాం, దాని తర్వాత ట్రైలర్ చూసేద్దాం. కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్? చాలా న్యాచురల్ కనబడుతుంది. మా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి సొంత బ్యానర్ ఆర్కే టెలి షోస్ బ్యానర్ కింద ఆయన సర్కార్ నౌకరీ అనే ఒక సినిమా చేశారు. అది ఇప్పుడే నేను ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అందులో హీరోగా మరెవరో కాదు, ఆకాష్. తను మన సనైట సునీత కుమారుడు. అండ్ చాలా
సంతోషం. అంటే ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉండి ఇక్కడ మనం సెలబ్రిటీస్గా మనం స్టేటస్ తీసుకున్న తర్వాత మన బిడ్డలు వేరే చోటుకు వెళ్ళరు. ఖచ్చితంగా ఇదే ఇండస్ట్రీని వాళ్ళు కోరుకుంటారు, ఇక్కడే రాణించాలనుకుంటారు, రాణిస్తారు కూడా. అలాగా ఈ రోజున ఆకాష్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. తన హావభావాలు కానివ్వండి, తన లుక్స్ కానివ్వండి ఇందులో చాలా చక్కగా ఉండి చాలా న్యాచురల్గా అనిపించింది. సో అతను మంచి భవిష్యత్తు ఉంటుందని. అండ్ సునీత ఎలాగైతే కనుక ఇండస్ట్రీలో మంచి స్టేటస్ సంపాదించిందో, తల్లికి మించినటువంటి స్టేటస్, తల్లి గర్వపడే స్థాయికి తను ఆకాష్ నిలబడుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆకాష్. అండ్ దీనికి భావన తను కూడా థియేటర్ నుంచి వచ్చినటువంటి నటి అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యిండు కూడా. ఈ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి తను ఇక్కడ రావడం అనేది చాలా చక్కటి నటన కనబరిచింది. చూస్తుంటే ఎంత న్యాచురల్గా విలేజ్ గర్ల్ లాగా తను ఉంది. ఆ రకంగా భావన కూడా ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ మనల్ని పొందుతూ నటిగా నిలదొక్కుంటుందని ఆశాభావం ఉంది నాకు. గుడ్ లక్, గాడ్ బ్లెస్, రియల్లీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దెన్ డైరెక్టర్గా సర్కార్ నౌకరీ డైరెక్ట్ చేసినటువంటి రంగనమౌని శేఖర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇది సెకండ్ ఫిల్మ్. అండ్ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారికి ఇతను స్టోరీ చెప్పడం కోసంగా వెళ్ళినప్పుడు రాఘవేంద్ర గారు ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఓకే చేయడం ఏంటి, వెంటనే లోపలికి వెళ్ళి చెక్కు తీసుకొచ్చి తనకు అందివ్వడం ఏంటి, ఇవన్నీ కూడా అంటే రాఘవేంద్రరావు స్థాయి మనిషి ఈ సబ్జెక్టు ఈ కంటెంట్ విని వెంటనే ఓకే చేయడం అనేది అండ్ శేఖర్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే అంత డైరెక్టర్ ఒక మాట మాట్లాడకుండా, ఒక చిన్న మార్పు చేయకుండా ఈ సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చేశారంటే కనుక ఖచ్చితంగా ఈ కంటెంట్ అది చాలా బాగా ఆకట్టుకుంటుంది అని నేను బాగా నమ్ముతున్నాను. అండ్ మంచి భవిష్యత్తు శేఖర్కి ఉండాలని, ఆయనకి రాఘవేంద్రరావు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తిరుగుండదు నీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఇది చాలా గ్లామర్గా ఊహించుకోవట్లేదు. ఎందుకంటే దాన్ని బ్రేక్ చేస్తూ ఈయన ఇచ్చినటువంటి కంటెంట్ వెరీ స్ట్రాంగ్గా, అది ఒక 90s జరిగే కథాంశం మీద, అది విలేజ్ బ్యాక్డ్రాప్గా తీసుకుని అండ్ అప్పట్లో ఉండే ఒక అంటే మనకు చూడ అప్పుడప్పుడు పాండమిక్స్ వస్తుంటాయి. మొన్న రీసెంట్గా కోవిడ్ వచ్చినట్లుగా అది ఒక 90s మనకి ఎయిడ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా భయాందోళన కలిగించింది. సో అలాంటి దాన్ని బేస్ చేసుకుని ఒక సర్కార్ నౌకరీ, ఒక నవదంపతులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఉన్నటువంటి బాధలు ఏంటి అనే ఇదువృత్తంతో చాలా ఇంట్రెస్టింగ్గా చేశారని చెప్తుంటే కనుక ఇట్స్ రియలీ నాకే చాలా సరదాగా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఖచ్చితంగా ఇది ఆగిస్తుంది, ఇది అందరికీ ఆమోదంతో పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి మీ అందరికి మంచి పేరు తీసుకొస్తుందని. అండ్ వీళ్ళు చెప్పాలంటే మీకు అందరికీ లైఫ్ వస్తుంది, ఈవిడికేమో ఎక్సైట్మెంట్ వస్తుంది మా సనైటాకి. గుడ్, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ క్యాస్ట్ గ్రూప్ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ గుడ్ లక్. వావ్, మెగాస్టార్ చిరంజీవి గారు అంత ఇంప్రెస్ అయిన సేపు మాట్లాడారంటే సినిమాలో ఏముందో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. సో సునీత గారి సన్కి ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేస్తున్నాం టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సర్కారు నౌకరీ. మరి చిరంజీవి గారు అయితే అంత ఇంప్రెస్ అయ్యారు. మరి ఇవాళ మనందరి కోసం ఇక్కడ ట్రైలర్ మనం కూడా చూడాలి కదా. మరి మన కోసం అఫీషియలీ లాంచ్ చేయడానికి మనసుకి హత్తుకునే సినిమాలు ఎన్నో టాలీవుడ్కి అందించినటువంటి దర్శకులు శేఖర్ కములా గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయన్ని అఫీషియలీ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, వేర్ ఎవర్ యు ఆర్ అట్ యువర్ కన్వీనియన్స్ అక్కడి నుంచే మీరు ట్రైలర్ లాంచ్ అంటే చాలు, ట్రైలర్ చూసేస్తాం మేము. సర్కార్ నౌకరీ ట్రైలర్ లాంచ్. ఏ ఊరు పిల్లగిది? ఎప్పుడు చూడలేడా? గా మండల ఆఫీస్లో పనిచేస్తాడు కదక్క, ఆయన పెళ్ళాన్ని. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కార్ నౌకరైన పెళ్ళాం. నేనేడు బయటికి పోయినా గోపాల్ పెళ్ళాం అని నెత్తి ఎక్కించుకుంటున్నారు. అమ్మ పొద్దుగాడికి పోతానంది, పోయి వచ్చిందయ్యా? పోయినది మామ, అమాసం పోయినాక రమ్మన్నాడంట. అరే దండేసుకున్న పెద్ద మనిషి కూర్చున్నా దండం పెట్టాలనిపిస్తలేదా?
బుగ్గలోడు మళ్ళీ వచ్చింది సార్. సరే ఆ దరిద్రం మనకి ఇచ్చి పంపి. ఇట్లా ఒక్కళ్ళకి వాడిన సూదులు ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుంది. పాస్ ఇక్కడ నాకే డాక్టర్ చదువు చెప్తాను. ఏంద్రీ ఇలా అందరూ సర్కారు నౌకరు వేసి బొగ్గులు. అవి బుగ్గలు కాదక్క. అరే పతిగా గఫ్లత్లా ఇవన్నీ తయారు చేసి దీడినా ఏంది? ఏంది నవ్వుతున్నావు? మీ ఆయన్ని ఊర్లో అందరూ ఏమని పిలుస్తారో తెలుసా? ఏమని పిలుస్తారు? బుగ్గలోడు అంటుర్రే. దేశంలో ఉన్న దరిద్రం తీసుకొచ్చి మా ఊర్లో ఇస్తున్నామట. అట్లా కాదు సర్పంచ్. నువ్వు చేస్తున్న సర్కారు నౌకరీ ఇంకా గొప్పదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీకు రోగం వచ్చిన వాళ్ళు ఉద్ధరించాలనుకుంటే ఊరి బయటికి పోయి ఉద్ధరించుకోర్రి. ఊళ్ళో ఉండేది లేదు. సాటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అటగా నీకు ఇచ్చి అంట కట్టిర్రు. ఇదో దరిద్రం. ఇవాళ నేను ఈ నౌకరియో తేలిపోవాలి. దిక్కు తోచిన వాళ్ళకి దిక్కు చూపిద్దామనే కదా సార్ ఈ సర్కార్ వాళ్ళు ఉన్నది. సర్కార్ నౌకరీ అంటే సర్కార్ జీతం తీసుకోవడం కాదు సార్, ప్రజలకు సేవ చేయడం. వన్స్ మోర్ చూద్దామా? ఇప్పుడు చెప్పండి వన్స్ మోర్ కావాలంటే. ఓకే, వన్స్ మోర్ ప్లీజ్. ఏ ఊరు పిల్లనిది? ఎప్పుడు చూడలేడా? గా మండల ఆఫీస్లో పనిచేస్తాడు కదక్క, ఆయన పెళ్ళాన్ని. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కారు నౌకరైన పెండ్లాం. నేను ఏడు బయటికి పోయినా గోపాల్ పెళ్ళాం అని నెత్తి నెప్పించుకుంటున్నారు. అమ్మ పొద్దురుగాడి పోతానంది. పోయి వచ్చిందయ్యా? పోయినది మామ, అమాసం అయినాక రమ్మన్నాడంట. అరే దండేసుకున్న పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నా దండం పెట్టాలనిపిస్తలేదా? ఆ బుగ్గలోడు మళ్ళీ వచ్చింది సార్. సరే ఆ దరిద్రం మనకి ఇచ్చి పంపి. ఇట్లా ఒక్కళ్ళకి వాడిన సూదులు ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుంది. పాస్ ఇక్కడ నాకే డాక్టర్ చదువు చెప్తాను. ఏంద్రీ ఇలా అందరూ సర్కారు నౌకరు వేసి బొగ్గులు. అవి బుగ్గలు కాదక్క. అరే పతిగా గఫ్లత్లా ఇవన్నీ తయారు చేసి దీడినా ఏంది? ఏంది నవ్వుతున్నావు? మీ ఆయన్ని ఊర్లో అందరూ ఏమని పిలుస్తారో తెలుసా? ఏమని పిలుస్తారు? బుగ్గలోడు అంటుర్రే. దేశంలో ఉన్న దరిద్రం తీసుకొచ్చి మా ఊర్లో ఇస్తున్నామట. అట్లా కాదు సర్పంచ్. నువ్వు చేస్తున్న సర్కారు నౌకరీ ఇంకా గొప్పదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీకు రోగం వచ్చిన వాళ్ళు ఉద్ధరించాలనుకుంటే ఊరి బయటికి పోయి ఉద్ధరించుకోర్రి. ఊళ్ళో ఉండేది లేదు. సాటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అటగా నీకు ఇచ్చి అంట కట్టిర్రు. ఇదో దరిద్రం. ఇవాళ నేను ఈ నౌకరియో తేలిపోవాలి. దిక్కు తోచిన వాళ్ళకి దిక్కు చూపిద్దామనే కదా సార్ ఈ సర్కార్ వాళ్ళు ఉన్నది. సర్కార్ నౌకరీ అంటే సర్కార్ జీతం తీసుకోవడం కాదు సార్, ప్రజలకు సేవ చేయడం. నచ్చిందా ట్రైలర్? ఓకే, మరి రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఈ సినిమా స్టాండర్డ్ ఎలా ఉంటుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూవీలో చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతోమంది సూపర్ స్టార్స్ని ఇండస్ట్రీకి ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మనందరికీ తెలిసిందే. లైక్ వెంకటేష్ గారు సూపర్ స్టార్, మహేష్ బాబు గారు ఐకాన్ స్టార్, అల్లు అర్జున్ గారు, అండ్ ఇక హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం తండోపతండాలుగా ఉన్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. చెక్ పర్ఫెక్ట్. సో అలాంటి ఆయన స్కూల్ నుంచి వస్తున్న సినిమా అంటే డెఫినెట్లీ
ఎలాంటి బ్రాండ్ ఆఫ్ సినిమాని మనందరికీ అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అండ్ మన డైరెక్టర్ శేఖర్ గారికి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన రైటింగ్, కెమెరా వర్క్, అలానే దర్శకత్వం కూడా చేశారు కాబట్టి ఇంకా స్పెషల్గా తెలుస్తుందన్నమాట. విజువల్గా ఎలా చూపించాలి అనే నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆకాష్ ఫస్ట్ టైం అయితే యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. డెబ్యూ హీరో అంటే నాకే ఒక డౌట్గా ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పటిదాకా చూసినటువంటి ట్రైలర్లో కొంచెమే కనిపించింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ Jan 1st ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, కంప్లీట్ పిక్చర్ ఎప్పుడు చూడాలని చెప్పి, ఈవెన్ భావన ఫర్ దట్ మ్యాటర్. అండ్ తనికెళ్ళ భరణి గారి గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎంతో మంచి క్యారెక్టర్ అయితే కానీ సినిమాస్లో అంత ఈజీగా పిక్ చేసుకోరనమాట. సో వీ హ్యావ్ అ లాట్ లైన్డ్ అప్. సో మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొత్త సంవత్సరం January 1st చక్కగా టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళి ఫ్యామిలీస్ అందరితో చూడదగ్గ సినిమా. సో ఇప్పుడు పాండమిక్లో మనం ఏదైతే చూసామో అలా 90sలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు కాబట్టి ఒక మంచి అవేర్నెస్ మూవీగా కూడా మనం దీన్ని చూడొచ్చు. మంచి మెసేజ్ కూడా ఉండబోతుందన్నమాట. సో మీ అందరికైతే చెప్పేశాను ఈ సినిమాలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ లెజెండరీ డైరెక్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ విలక్షణ నటులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ సినిమాతోనే డెబ్యూట్ చేస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ శేఖర్ గారు, హీరోయిన్ ఆకాష్ అండ్ భావన వేదిక మీదకి రావాలి ప్లీజ్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ మణిచందన గారు, మహదేవ్, మధు టు జాయిన్ us ఆన్ ద డయస్. ప్రమోషనల్ సాంగ్ చేసినటువంటి సాకేత్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి సీనియర్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎన్నో అద్భుతమైన సినిమాలు, మన మనసుకి హత్తుకునేటువంటి సినిమాలు ఆల్రెడీ చెప్పాను కదా, టాలీవుడ్కి అందించినటువంటి అండ్ ఇవాళ ఈ ట్రైలర్ని లాంచ్ చేసినటువంటి శేఖర్ కములా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డైరెక్టర్ శేఖర్ కములా గారు ప్లీజ్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కములా గారు అండ్ అనిల్ రావిపూడి గారు ఇవాళ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినందుకు అండ్ మూవీ టీమ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మ్యాంగో మ్యూజిక్ నుంచి ఫైమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కెన్ వీ హ్యావ్ ఫైమా ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడిన మా గాయని సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సాహితీ చాగంటి అండ్ హారిక నారాయణ్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ బ్యూటిఫుల్ సింగర్స్ వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆర్టిస్ట్ సాహితీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేశ్వరి గారు, సుధాకర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇంకా ఎవరైనా ఆర్టిస్ట్ని మిస్ అయి ఉంటే ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన రైటర్ బీవీఎస్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. పసునూరు రవీందర్ గారు, సిరా శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిరా శ్రీ
వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. డిజైనర్ రితీషా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ఇందులో యాక్ట్ చేస్తున్నారు ఇంకా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి పైకి రండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా డైనమిక్ మీడియా అండ్ ప్రెస్కి వెల్కమ్. డైనమిక్ అని ఎందుకంటే ఈ మధ్య న్యూస్ చూడటం అనేసి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని Q&A అని చాలా వస్తున్నాయి. అందులో ఫోకస్ ఆర్టిస్టులు సినిమా కన్నా కూడా వీళ్ళ డైనమిజం ఎక్కువగా ఉంది కనుక దయచేసి మీ సౌహృదయంతో మీ డైనమిజం కొంచెం డబల్ చేసి పెంచండి. ఈసారి చిన్న సినిమా కనుక దీనికి పెద్ద సినిమా తీసుకెళ్ళాలంటే మీరే కారణం. ఇప్పుడు నేను మొదట మాట్లాడబోయేది ఇద్దరు గురించి. నాకు చాలా ఇష్టమైన శేఖర్ కమ్ముల అండ్ అనిల్ రావుపూడి అండ్ రైటర్గా వచ్చేసావా? రవి, మీ ఇద్దరి కోసం ఇది, శేఖర్ కిన్ను నీకోసం. నేను కొంచెం బిజీగా ఉన్న రోజుల్లో, అంటే బిగినింగ్ 25-30 సినిమాలు తీస్తున్న రోజుల్లో నడుము నొప్పి ఎక్కువ ఉండేది. సరే, అన్ని దేశాల్లో, ఇండియాలో కాకుండా అన్ని దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డాక్టర్ ఎవరు, నడుము నొప్పి ట్రీట్మెంట్ ఏంటి అంటే అతి కష్టం మీద అన్ని దేశాల్లో వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కదా, రెస్టే తీసుకోండి అంటున్నారు. రెస్ట్ తీసుకుంటే ఫుడ్ ఎట్టా వస్తుంది? వాళ్ళకంటే కూర్చుని పని చేసినా డబ్బులు వస్తాయి డాక్టర్స్కి. సరే, అమెరికాలో చాలా ఫేమస్ డాక్టర్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే 1 నెల రోజులు 2 నెలలు పడుతుంది. నాకు తెలిసిన వాడి ద్వారా రికమెండేషన్తో శేఖర్ అండ్ అనిల్ ఆయన మొత్తం టెస్ట్ చేశాడు. చేసిన తర్వాత డైరెక్టర్ అంటే ఏం చేస్తారు అంటే సినిమా డైరెక్ట్ చేస్తామండి, కార్డు లాస్ట్లో పడుతుంది అని చెప్పాను. అది కాదు నేను చెప్పేది, స్టోరీ ఎవరు సెలెక్ట్ చేస్తారని. డైరెక్ట్ నేనేనండి. డైలాగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారని నేనేనండి. మ్యూజిక్ ఎవరు సెలెక్ట్ చేస్తారు, పాటలు ఎవరు సెలెక్ట్ చేస్తారు నేనేనండి. ట్యూన్లు ఎవరు ఓకే చేస్తారు నేనేనండి. కెమెరా షాట్ ఎవరు చెప్తారు నేనే చెప్తాను. షాట్ ఎలా చెప్తారో చూపిండి అన్నాడు. సరే, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలియదు. ఇలా కూర్చుని ఇవన్నీ చెప్పిన తర్వాత మీ నడుము నొప్పి తగ్గాలంటే ఇందులో ఏదో ఒక పనే చేయండి, మిగతా మానేయండి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీస్తారన్నాడు. అప్పుడు 4, 5, 6, 7, ఒక సంవత్సరం 8 సినిమాలు కూడా తీశాను. 4 సినిమాలు తీస్తారా ఇవన్నీ చేస్తూ? సంవత్సరానికి ఒక సినిమా తీయమన్నాడు. నేనన్నా తీసిందే ఒకటైతే అది అడగకపోతే నా పరిస్థితి ఏంటి? తీస్తే కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. ఎందుకంటే నేను ఒక సినిమా తీస్తుండగానే నెక్స్ట్ పిక్చర్కి కృష్ణ గారి డైరెక్షన్లోను, ఆ నెక్స్ట్ పిక్చర్ సోమవారి డైరెక్షను, తర్వాత ఆ నెక్స్ట్ పిక్చర్ రామారావు డైరెక్షను, ఇట్లా వరుసగా పిక్చర్ ఫెయిల్ అయినా లేకపోయినా కూడా అవి కంటిన్యూ అవుతూ ఉండే. అందుకని 110 తీయగలిగాను. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయం చెప్తాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీళ్ళు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా తీస్తారు ఏమిటి అని ఆలోచిస్తే, వీళ్ళ సినిమా కోసం జనం వెయిట్ చేస్తారు. శేఖర్ సినిమా మోడీ గారితో కంపేర్ చేయొచ్చు. టీతో ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కాఫీతో
శేఖర్ కమ్ములు అయ్యాడు. ఆ సినిమాకి పాపం ఎంత ప్రమోషన్ చేశాడో. నాకు ఏదైనా పిక్చర్ నచ్చితే కొత్త డైరెక్టర్ అని సరే పిలిచి మాట్లాడతాను అనమాట. అట్లా హ్యాపీ డేస్ అప్పుడు ప్రతిసారి శేఖర్ని పిలుస్తాను. సచ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని చూపించిన డైరెక్టర్. అందునే పర్టికులర్గా వీళ్ళు 3 ఏళ్లకు సినిమా తీసినా కూడా శేఖర్ ఎప్పుడు తీస్తాడు సినిమా అనే ఆడియన్స్ కోట్ల మంది ఉండటం అనేది మీ అదృష్టం అమ్మా. నాలాగా ఫాలో అవ్వకండి. అలాగే మన అనిల్ కూడా ఒక పటాస్ అని ఒక ఇన్స్పెక్టర్ సినిమాతో మొదలుపెట్టి భగవంత్ కేసరి అని వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ వరకు వచ్చి ఇప్పుడు చిరంజీవిని దాటి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మేమందరం కూడా అనిల్కి ఫోన్ చేసి అనిల్ నవ్వించవయ్యా 3 నెలలకో సినిమా తీయి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. సో వాళ్ళ డైరెక్టర్స్ వాల్యూ ఎలా ఉందంటే వాళ్ళ సినిమా కోసం జనం ఎదురు చూస్తున్నారు. అది మేమందరం చేయలేకపోయిన పని మీరు చేశారు. మీ ఇద్దరికే కంగ్రాచులేషన్స్. అట్లాగే మన బివిఎస్ రవి, అతను చిన్న ఆర్టిస్టులు కాడి నుంచి పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి వరకు రోజు ఎవరింట్లో ఉన్నామంటే చిరంజీవి ఇంట్లో అంటాడు, ఒక రోజు నాని ఇంట్లో ఉంటాడు, ఒక రోజు ఇట్లా అందరికి అండగా ఉండు తను సినిమాలు తీశాడు. ఇంకా మంచి సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఇది మ్యాంగా మీడియా ద్వారా దొరుకుతుంది కనుక రాము. సరే, కొత్త వాళ్ళని పరిచయం చేయటం ఎప్పటి నుంచో నాకు ఇష్టం. అన్నిటికన్నా సినిమా సక్సెస్ కన్నా కూడా జీవితంలో కొత్త వాళ్ళని పరిచయం చేయటం. విక్టరీ వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, వాళ్ళ హనుమాన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ 100 సినిమా చేసిన అతను హనుమాన్గా ఎదిగాడు. మొన్న శ్రీలీల అండ్ రోషన్ హీరోయిన్లు అయితే కుప్పలు అనుకోండి. ఇలా కొత్త ఆర్టిస్టులని కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ఇష్టం. ఈ మధ్య ఒకసారి ఓటీటీలో చూస్తూ ఉంటే మా శేఖర్ తీసిన పంచతంత్ర కథలని ఆహాలో చూశాను. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎవరు అనుకున్నాను. అతనే అన్నాడు. డైరెక్టర్ ఎవరు? అతనే. కథ ఎవరిది? అతనే. డైలాగ్స్ ఎవరు? అతనే. వెంటనే పిలవండి అన్నాను. కథ చెప్పాడు. కథ చెబితే వెంటనే చెక్కు రాసి వెంటనే ఇచ్చేసాను, ఈ సినిమా నువ్వు తీస్తున్నావు అని. ఇతను ఆశ్చర్యపోయాడు. పూలు పళ్ళు వాడుకున్నాయన బెలూన్ కోసం ఎందుకు తీస్తున్నాడు సినిమాని. అట్లాగే ఒక కొత్త ఈ సినిమా ఇంత ఫ్రెష్గా ఉంది కాబట్టి 100% కొత్త వాళ్ళే ఉండాలి, ఎవరో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉండకూడదని చెప్పేసి ఇంకెవరో కాదు, సునీత కొడుకుంటేనే కరెక్ట్ ఇది అంటే ఫోటోలు చూసాం చాలామంది. సునీత కొడుకు గురించి మన శేఖర్ చెప్పాడు, ఆదిత్య కూడా చెప్పాడు. పిలిచాను, క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడని చెప్పి సునీతని. తర్వాత హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అనుకుంటే భావన దాక్కోవద్దు. నా దృష్టిలో ఈ అమ్మాయి సావిత్రి అంత నటన ఉంది. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చింది, ఎంతో కమిట్మెంట్, రిహార్సల్స్ చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. సరదాగా శ్రీలీలని బుక్ చేయకముందు రిహార్సల్స్కి రమ్మంటే కూడా వచ్చి పనిచేసింది. అంటే నటన అంటే అంత ప్యాషను, అంత అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూస్తే మళ్ళీ అసలు హెవీ డ్రామా కానీ గ్లామర్ కానీ రెండు కావాలంటే ఈ అమ్మాయి. తర్వాత మహాదేవ్ అండ్ మధు రెండో దంటగా కొంత చిన్న దంట కావాలంటే ఎవరు అప్పుడప్పుడు కొంచెం తడవటానికి వాటికి పనికొచ్చేది ఎవరని చూస్తే వీళ్ళిద్దరికే ఆ స్కోప్ లేదు కనుక ఒక్క ఉసిరికాయ మటుకు వాడాను. సో మిగతా మా సాహితీ కానీ మిగతా అందరూ ఎంత అద్భుతంగా చేశారంటే మీ పేర్లు మర్చిపోయానమ్మా. అందరూ చాలా రియలిస్టిక్గా అనమాట, చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా కూడా. ఇది చూడండి 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 అన్నా కూడా చూస్తారో తెలియదు, అయినా ట్రై చేస్తున్నాను.
సరే భరణి గారైనా ఉంటే బాగుంటుంది, ఈ బుక్కల గురించి మాట్లాడటానికి ఎవరు మాట్లాడినా బాగుండదు అని చెప్పి తర్వాత ఈ కొల్లాపూర్ అని బాగా ఇంటీరియర్ విలేజ్లో తీసాం. అక్కడి వరకు నేను వెళ్ళానని చెప్పి మా స్వామి శరణాన్ని ఆదిత్యని మొత్తం బడ్జెట్ కానీ గిడ్జెట్ కానీ ఏం చేయాలన్నా ఈ చిన్న సినిమా తీయాలంటే ఎలా తీయాలో నాకు తెలియదు అంటే మీకెందుకు మీరు పక్కన ఉండండి అని చెప్పి తనే కాస్టింగ్ కానీ గిస్టింగ్ కానీ చేసి దగ్గరుండి కాపీ వచ్చే వరకు దగ్గరుండి చేశాడు. థ్యాంక్ యూ ఆరాధ్య. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడలేదు అంటే పని అయిపోయిందని కనపడలేదు అంతే. సరే ఆడియో ఫంక్షన్కి వచ్చారు కాబట్టి. అండ్ ఆకాష్ ఇతను సునీతకేమో కొడుకు, నాకేమో బాధ్యత. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతను కూడా చాలా మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలని కొన్ని సీన్లు అవసరమైతే రీషూట్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తాడు. చాలా బాగా చేశాడు కూడా సినిమాలో కూడా. అంటే ఈ క్యారెక్టర్కి ఇతను తప్ప ఇంకెవరో సూట్ అవ్వరు, ఎవరు చేసినా కూడా ఈ సినిమా ఆడదు అన్నంత న్యాచురల్గా చేశాడు. అండ్ ఆల్ ది బెస్ట్ ఆకాష్. అండ్ సునీత, ఇలాంటి కొడుకునిచ్చినందుకు పాడుతూ ఉండగా పుట్టుంటాడు కనుక చాలా చక్కగా యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఎవరినైనా మర్చిపోతే సారీ. ఇందులో హారిక, ఇంకో అమ్మాయి పేరేంటమ్మా, సాహితి, సునీత కలిసి టైటిల్ సాంగ్ పాడారు. మా కాస్ట్యూమ్ డిజైనర్, మా ఎడిటర్ అందరూ. అండ్ మ్యూజిక్ శాండీ. ఇతను ఫస్ట్ టైము బింబిసారాలో కీరవాణి గారి దగ్గర వయలినిస్టు పెద్ద హిట్ సాంగ్ పాడిచ్చాడు. ఏం పాట అది? అడగాలే నీతో ఉంటే చాలు. అండ్ మంచి వయలినిస్టు. ఇతనికి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాం. కొన్ని కారణాల వలన అమెరికా వెళ్ళాడు. అప్పుడు వెంటనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కనుక బొబ్బిలి పిలిచి మ్యూజిక్ చెప్తాం. అతను కూడా అద్భుతంగా చేశాడు. శ్రీలేఖ కొంత చేసింది. అందరికీ థ్యాంక్స్. ఎవరు నేను మర్చిపోయింటే క్షమించండి. ఇప్పుడు శిరాస్త్రి, ఇతను రామ్ గోపాల్ వర్మకి రాయగలడు, రాజమౌళికి రాయగలడు, రాఘవేంద్రకి రాయగలడు. సో ఈయన పేరు దీంట్లో బలగంలో చూసి అర్జెంటుగా ఇతను ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ వేషమైనా ఉండాలని చెప్పి ఇతను కూడా అద్భుతంగా చేశాడు. చాలా రియలిస్టిక్గా ఉంటాడు. చాలా బాగా చేశారు. తప్పకుండా మీ అందరూ మీడియాకి ఒక షో వేస్తాం. నేను చెప్పిందని ఇందులో అబద్ధాలు ఉంటే అబద్ధాలని చెప్పండి, నిజాలు ఉంటే నిజాలని రాయండి. ఆల్ ది బెస్ట్. శేఖరు, అనిల్ ముందు వెళ్ళిపోవాలి కనుక ఫస్ట్ అనిల్ మాట్లాడతాడు. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కారు నౌకరి టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. ట్రైలర్ చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక లైవ్లీ అట్మాస్ఫియర్లో తీసినట్టుంది. ఒక 80s వెళ్ళిపోయి. సో ముందు డైరెక్టర్కి, ఆ వాల్ క్రియేట్ చేసిన డైరెక్టర్కి, దాంట్లో యాక్ట్ చేసిన ఆకాష్ అండ్ భావన, ఇద్దరు డెబ్యూ కదా ఫస్ట్ ఫిల్మ్. సో ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ బ్రాండ్ రాఘవేంద్ర గారు బ్రాండ్ దిగుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మీకు మంచి కెరీర్ ఉంటుందని నేను విష్ చేస్తున్నాను. అలాగే టీం అందరికీ, మణిచందన గారు అండ్ మిగతా ఆర్టిస్టులు అందరికీ, యాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే సునీత గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. జూనియర్ ఫస్ట్ మీకు మంచిగా ప్రౌడ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ నో మీకు టెన్షన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, బట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అలాగే విచ్చేసిన శేఖర్ గారికి అండ్ మా మచ్చరావు గారికి, మీ గురించి ఏమైనా చెప్పాలా? అకేషన్గా చెప్పంటే చెప్తా. నువ్వు నా గురించి చెప్తాను, నేను నీ గురించి చెప్తాను. మచ్చరావు గురించి చెప్పాలి. డిమాండ్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి, మేము తర్వాత చెప్తాం. సో అలాగే గురువుగారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, అది మీ అందరికీ తెలుసు. నా ఫంక్షన్స్కి ఏదైనా ఒక గంట ముందు చెప్పినా బయలుదేరి వచ్చేస్తారు, అంత అభిమానం. ఫస్ట్ సినిమా నుంచి కూడా ఎంతో ఆదరించి నన్ను అభిమానిస్తూ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ వచ్చారు. థ్యాంక్ యూ గురువుగారు. ఆయన ఇందాక ఒక మాట అన్నారు,
సో మా సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు, అదే టెన్షన్ గురుగారు, అదే టెన్షన్. వీళ్ళు ఏం తీస్తారా అని చెప్పి వాళ్ళు ఎదురు చుట్టాలో నరాలు తెగిపోతున్నాయి. మీకు ఆ రోజుల్లో క్రాఫ్ట్ మీద ఆడియన్స్కి అంత అవగాహన లేకుండే రోజులు కాబట్టి మీరు గ్యాప్ లేకుండా కొట్టారు. అయినప్పటికీ మీరు అద్భుతమైన సినిమాలు తీసి లెజెండరీగా వచ్చారు. సో మేము మీ స్థాయికి రావటం అనేది అది మాకు డ్రీమ్. సో కానీ మీ చేత ఏదైనా 1-2 కాంప్లిమెంట్స్ తీసుకున్నాం, అదే మాకు అచీవ్మెంట్. ఈరోజు ఇండస్ట్రీకి వచ్చి మీ సినిమాలు చూసి పెరిగి మీ వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఈ డయాస్ మీద మీతో 2 మాటలు మేము ఒక కాంప్లిమెంట్ తీసుకున్నాం అంటే అదే మాకు పెద్ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ పేరు పేరున నా బెస్ట్ విషెస్. సర్కారు నౌకరి, విష్ యూ ఆల్ ద బెస్ట్. January 1st న్యూ ఇయర్. తప్పకుండా ఈ సినిమాని వీళ్ళ టీంని ఆదరించండి. మేడం కూడా దిగుతున్నారంట, 3rd వేవ్, జాగ్రత్తగా మాస్క్లు వేసుకోండి. థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ సర్కార్ నౌకరీ అనే సినిమాకి ట్రైలర్ లాంచ్ అని వచ్చాను, కానీ రాఘవేంద్ర గారు నా గురించి మాట్లాడిన చాలా ఎమోషనల్గా ఉంది సార్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాను, ఈ రోజుల్లో మీరు మీ ఇచ్చిన హిట్స్ ఈ రోజుల్లో వచ్చుంటే మీరు అసలు మీకు సొంత చార్టెడ్ ఫ్లైట్, మీరు ఇంకా ఇక్కడ ఉండేవారు అంతంత డబ్బులు వచ్చాయి అన్నాను అనమాట. అంతంత బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఏం సంపాదించారంటే మామూలుగా ఏం పెద్ద సంపాదించలేదు అన్నారు ఆయన. ఈ టైంలో వచ్చుంటే అసలు ఎలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ సార్, యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సర్కార్ నౌకరీ ట్రైలర్ చాలా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసినట్టుంది. అదే తెలంగాణ నేపథ్యంలో చాలా చాలా రియలిస్టిక్గా ఉంది. అతను ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు అని అనిపించలేదు. జనరల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది, అంటే ఒక ఇంపర్ఫెక్షన్స్ ఏదైనా ఉంటుంది. అసలు సీజన్ యాక్టర్ లాగా చేసావు, కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ హీరోయిన్ టూ చాలా బాగుంది, కొత్త ఫ్లేవర్లో ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ ఇట్ డస్ రియల్లీ వెల్. అండ్ ఈయన చెయ్యి, రాఘవేంద్ర గారు చెయ్యి, ఆయన చెప్పిన అందరు చెప్పినట్టు ఇట్ వర్క్స్ వండర్స్. సో ఐ హోప్ ఇట్ డస్ దిస్ ఫిలిం. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి, సునీత, ఎవ్రీబడి, చిరులందరికీ. ఓకే, థ్యాంక్స్. శేఖర్ డైరెక్టర్ వచ్చేది, నా పేరు తోటి ఉన్నాడు ఆయన. చాలా బాగున్నాయి. అంటే సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ చాలా స్పెషల్గా అనిపించింది. సో ఆయన పిసి శ్రీరామ్ గారు పనిచేశాను అన్నాడు. సో నేను అదే ఆయన చాలా డిసిప్లిన్డ్, ఎలా చేసామంటే 3-4 years చేశాను అన్నాడు. అది రియల్గా అది కనిపిస్తుంది. అండ్ స్టోరీ, డైలాగ్స్ అన్నీ రాసుకోవడం అయితే ఈ పరిస్థితుల్లో చాలా చాలా స్పెషల్గా ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. అండ్ మ్యూజిక్ ఆల్సో, అది ఫస్ట్ టైం ఉన్నారు శాండిల్ అయినా, అది కంగ్రాచులేషన్స్. ఓకే సార్. నేను సారీ గురుగారి గురించి చెప్పలేదు, భరణి గారు అలా చెప్పాలి. గ్రేట్ రచయిత ఆయన, ఎంతో గొప్ప ఆర్టిస్ట్. రాజాది గ్రేట్ చేసాం. మా ఇద్దరు చేసిన సినిమాలు తక్కువైనా గుర్తుపెట్టుకున్న రోల్ మీకు గుర్తుంది కదా, అమ్మోరు దయ అంటారు. సో ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ వాళ్ళ ట్రైలర్లో కూడా చూశాను, చాలా గ్రేట్ టైమింగ్. ఇంకా ఆయన ఉన్నారంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఆకాష్ అండ్ భావనాని సెంటర్ ఆఫ్ ద స్టేజ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ త్రినాథ్ గారిని, కో డైరెక్టర్ అజర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ప్రొడక్షన్ కంట్రోలర్ శ్రీనివాస్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి. సో ఇప్పుడు గెస్ట్తో పాటు ఆకాష్ అండ్ భావనాని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ పిక్చర్. ప్లీజ్ స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రాఘవేంద్రరావు గారిని, తనికెళ్ళ భరణి గారిని, శేఖర్ కమల గారిని, అనిల్ రావిపూడి గారిని, ఆకాష్ గారిని అండ్ భావన టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ పిక్చర్. సునీత గారు మీరు కూడా ప్లీజ్ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
హలో హలో ఒక్క విషయం చెప్పాలంటే, మా రాఘవేంద్రరావు గారు ఒక వటవృక్షం. ఆయన చల్లటి నీళ్ళలో ఎంతమంది సేద తీరారో, ఎన్ని పువ్వులు పూసాయో, ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని గూళ్ళు పెట్టుకుని భవిష్యత్ తరాలంతా. అలాంటి మహానుభావుడితో ఆయన ఉన్నప్పుడు మనం ఉండడమే మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాంటిది మీతో కలిసి ప్రయాణం చేసి ఇన్ని దాదాపు జగదేక వీరుడు అతిశోక సుందరి లగాయతు ఇంతవరకు ప్రతి సినిమాలోనూ నేనున్నాను. మీ వాత్సల్యానికి నా కృతజ్ఞతలు జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. ఇవాళ సర్కారీ నౌకరీ శేఖర్ కథ చెప్పాడు నాకు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి జానర్ కాదు ఇది. చాలా కొత్తగా, చాలా రియలిస్టిక్గా ఒక సమస్యని చాలా అది బోల్డ్ సమస్య, చెప్పుకోవడానికి వీల్లేదు. అలాంటి సమస్యని చాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ పూతపూస్తూ సమాజానికి చాలా గొప్ప సందేశాన్ని అందించాడు శేఖర్ డైరెక్టర్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే, సునీత వాళ్ళ అబ్బాయిని నాకు తెలియదు. వెళ్ళాక తర్వాత ఇవి ఎంటర్ అయింది ఒకసారి సడన్గా, నువ్వెందుకు వచ్చావంటే మా అబ్బాయిని. అట్లాగా ఒక సర్ప్రైజ్ నాకు. చాలా రియలిస్టిక్గా చేసాడమ్మా. మరి ఎలా కమర్షియల్ హీరో కొట్టే హీరో అవుతాడు నాకు తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ అయితే అయిపోయాడు. మంచి ఆర్టిస్ట్. ఆల్ ది ఆర్టిస్ట్ రియల్. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఇతను కూడా ఈ కొత్త కుర్రాడు శ్రీకాకుళం నుంచి వచ్చాడు. మా కామెడీ చాలా బాగా చేశాడు. సో ఇందులో అంటే నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఇలాంటి ఆర్ట్ సినిమాలు నేను చేశాను. ఈ వేషం చేయడం నాకు చాలా కొత్త కోణంలో చిన్న విలన్ని యాడ్ చేసిన ఒక వేషం ఇది. సో ఖచ్చితంగా ఇది జనం ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శుభం భూయాత్ శివోహం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి అఖిల అండ్ భువన్ సాలూర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. బివిఎస్ రవి గారు మాట్లాడతారు ముందుగా. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా పూజ్యులు గురుతుల్యులు రాఘవేంద్రరావు గారికి, అలాగే భరణి గారికి, వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్గా డిస్కస్ చేసిన సోషల్ స్టిగ్మా గురించి మీ సినిమా తీయటం చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో స్టిగ్మాస్, రుగ్మతలు ఎందుకు కంటిన్యూస్గా ఉంటాయంటే వాటి గురించి సమాజం డిస్కస్ చేసుకోకపోవడం వల్ల, సొసైటీ డిస్కస్ చేసుకోకపోవడం వల్లే చాలా సమస్యలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అలా ధైర్యంగా డిస్కస్ చేసిన సినిమా సర్కార్ నౌకరీ. ఒక మంచి సమస్యని, ఒక మంచి స్టిగ్మాని డిస్కస్ చేసి 10 మందికి, చాలామంది సిటీస్లో ఉండేవాళ్ళు లేకపోతే Tier 2 సిటీస్లో టౌన్స్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే మోడర్న్ అయిపోయాం అనుకుంటారు. మోడర్న్ ఎప్పుడు అవుతుందంటే విలేజ్ మూమెంట్ వస్తే మోడర్న్ అవుతుంది. విలేజ్లో నాలెడ్జ్ పెరిగితే మోడర్న్ అవుతుంది. విలేజెస్లో చాలామంది అవసరమైన ఎగ్జిస్టెన్స్కి అవసరమైన నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల, మూఢనమ్మకాల వల్ల ఆగిపోవడం, ఈ సోషల్ స్టిగ్మా అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక జాడ్యాల వల్ల మనం చాలామంది వెనకబడిపోతున్నాం, చాలా సమాజం వెనకబడిపోతుంది. అలాంటి ఒక సబ్జెక్ట్తో సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం శేఖర్. అండ్ ఈ విషయాన్ని ఆయన వినంగానే ఒప్పుకోవటం అంటే అదే ఆయన పెద్దరికం. రాఘవేంద్రరావు గారిది ఎప్పుడు రాగానే ఈ సినిమాని ఎటువంటి కరెక్షన్ లేకుండా చేశాడంటే ఆయన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా ద్వారా తెలుస్తుంది. అలాగే ఆకాష్, అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడాల్సిన ఆకాష్ గురించి. నేను ఆకాష్ ఫోటోగ్రాఫ్స్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాకే అనుకోకుండా యాదృచ్ఛికంగా చూశాను సునీత గారు కలిసినప్పుడు. అప్పటి నుంచి నేను ఆవిడని వేధిస్తున్నా, ఏమండి మీ అబ్బాయి హీరో అండి అంటే ఈవిడ కాదేమో అనే చిన్న సందిగ్ధం కూడా ఉంది. కానీ డెఫినెట్గా ఆకాష్ యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్. రాఘవేంద్రరావు గారు ఎంతోమంది స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక గొప్ప నటుడిని కూడా, చాలా భవిష్యత్తున్న నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందాక సునీత గారు మా అబ్బాయి స్టార్ అవ్వకపోయినా పర్వాలేదు, మంచి యాక్టర్ అయితే బాగుండు అనిపించింది. మంచి యాక్టర్లు ఎప్పుడు గొప్ప స్టార్స్ అవుతారు, ఎందుకంటే గొప్ప స్టార్స్ ఎప్పుడు మంచి యాక్టర్లే. అలాగే భావన బ్రిలియంట్. నేను మీ ఫుటేజ్ కూడా చూశానమ్మా, మీది కూడా చూశాను మణిచంద్ర. అండ్ ఈ సినిమా కూడా నేను చాలా వరకు చూశాను, చాలా బాగుంది. శాండిలీ మ్యూజిక్ కానీ కొన్ని చోట్ల హార్ట్ డ్రెంచింగ్గా ఉంది లిరిక్స్ కానీ అవి. దిస్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ.
సినిమాలు అనగానే ఒక 100 సార్లు నవ్వుకోవటం, ఒక 3 సార్లు డ్యాన్సులు చూడటం, ఫైట్లు చూడటం మాత్రమే కాదు, హృదయాన్ని అద్దుకోవటం, ఒక బరువుతో బయటికి వెళ్ళడం. సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం ఒక బరువుతో బయటికి వెళ్ళడం. అలాంటి ఒక విశిష్టమైన బరువుని ఇవ్వబోతున్న సినిమా ఇది. గురువుగారు, భరణి గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చేయడంతో దీని యొక్క విలువ పెరిగింది. అందరూ జనవరి 1 ఒక మంచి సినిమా చూద్దాం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు విఎన్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇందాక నుంచి చిన్న టెన్షన్ ఉంది, గురువుగారు నుంచుంటే చాలా తక్కువసేపు మాట్లాడాల్సి వస్తుందని. థ్యాంక్స్ మీరు కూర్చున్నందుకు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు మన ఇండియన్ సినిమాకు ఒక ట్రెజర్. ఆ ట్రెజర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇది ఆయన కెరీర్ కాదు, మన బాధ్యత. అందుకని ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని కోరికతో అన్నమయ్య సినిమాకి నేను అనుకోకుండా మిస్ అయిపోయాను. అప్పటి నుంచి ఒక చిన్న బాధ ఉండిపోయింది, రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా ట్రావెల్ చేయాలి అని. అనుకోకుండా ఆ అవకాశాన్ని, అదృష్టాన్ని గురువుగారు నాకు సర్కారు నౌకరీ సినిమాతో కల్పించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎందుకు ఇంత ఆయనతో ట్రావెల్ చేయాలనుకున్నాను, 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన యాక్టివ్ కెరీర్ మొత్తం ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతారో దగ్గరుండి చూడాలనుకున్న. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈయన ఎందుకు పబ్లిక్లో మాట్లాడట్లేదని చాలా బాధపడేవాడిని. ఎందుకంటే అంత స్పాంటేనిటీ, అంత సరదా, అండ్ ఎంత పెద్ద కాంప్లికేటెడ్ సమస్యనైనా ఆయన ఇలా తేలిక తీసి పడేయటం, ఇవన్నీ దగ్గరుండి చూసిన తర్వాత ఆయన సాధారణంగా డోంట్ మీట్ ద స్టార్స్ యూ లవ్ దెమ్ మోర్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఈయనని కలిసిన తర్వాత ఆయన్ని లవ్ చేయటం ఇంకా ఎక్కువైపోయింది. సో ఆ ఫార్చ్యూన్ కోసం నేను ఆయనతో పనిచేయాలనుకున్నాను. ఇంకొకటి, మామూలుగా ఒక వి ఆదిత్య అని పేరు నాది రికార్డ్స్ ప్రకారం. కె రాఘవేంద్రరావు బిఏ టైటిల్ చూసి 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 విపరీతంగా పిచ్చెక్కి వి నాగేంద్ర ఆదిత్య బిఎస్సి అని రాసుకుని అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మొదట్లో మిస్టేక్ వల్ల విఎన్ ఆదిత్య అయిపోయింది. లేదంటే వి నాగేంద్ర ఆదిత్య కింద నా ఫస్ట్ టైటిల్ పడాలని కోరుకుని ఇండస్ట్రీకి వచ్చిన ఒక మామూలు ప్రేక్షకుడిని అలా నా అభిమాన ఆరాధ్య దర్శకుడితో కొన్ని రోజులు ట్రావెల్ చేయటం అన్నది, అండ్ అది సర్కార్ నౌకరీ లాంటి ఒక మోస్ట్ కాంటెంపరీ ట్రెండీ సినిమా. ఎందుకంటే ఆయన చాలామంది రాఘవేంద్రరావు గారు మార్క్ సినిమా కాదు, రాఘవేంద్రరావు గారు మార్క్ సినిమా కాదని. రాఘవేంద్రరావు గారు అసలు ఈ మార్క్ సినిమాలతోనే ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అయ్యారు. ఆయన తీసిన బాబు, కల్పన, ఆమె కథ, మధ్య మధ్యలో ఆయన కమర్షియల్గా అడవి రాముడు లాంటి పెద్ద పెద్ద హిట్లు, ఘరానా మొగుడులు అన్నీ తీస్తున్నా కూడా మధ్యలో ఆయన సెన్సిబిలిటీస్ పోకుండా ఒక అన్నమయ్య, ఒక శ్రీరామదాసు. ఎందుకంటే ఆయన సౌందర్య లహరిలో ఒకసారి గెస్ట్గా వచ్చినప్పుడు చెప్పాను, రాఘవేంద్రరావు గారిని షోమ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, రాజ్ కపూర్ని ఇండియన్ సినిమాకి షోమ్యాన్ అంటారు. కానీ నా దృష్టిలో రాజ్ కపూర్ గారు తలకిందులుగా తపస్సు చేసిన అన్నమయ్య, రామదాస్ లాంటి సినిమాలు సూపర్ హిట్ చేయలేరు, తీయచ్చేమో కానీ మనకి నచ్చేలా తీయటం చాలా కష్టం. కాబట్టి రాజ్ కపూర్ని నార్త్ షోమ్యాన్ ఆఫ్ సినిమా అని అనాలండి. ఎందుకంటే మిమ్మల్నే ఫస్ట్ ఇండియన్ సినిమాకి నాకు తెలిసి షోమ్యాన్ అంటే నేను మీ పేరే చెప్తానని చెప్పాను. రాఘవేంద్రరావు గారు అంటే ఆ అభిమానము, ఆయనతో ఈ జర్నీకి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ నెక్స్ట్ కమ్స్ టు శేఖర్ టీము. తన కథ చెప్పినప్పుడు ఎంత ఆథెంటిక్గా చెప్పాడంటే, బేసిక్గా కెమెరామెన్ అవటం వల్ల సినిమాని చూపించేశాడు. ఆ సినిమాని అంత అందంగా చూపించేసినగానే ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి మన ఆకాష్ ఒక 4-5 నేమ్స్ అనుకున్నప్పుడు ఉత్తేజ్ గారు తన ట్రైనింగ్, జనరల్లీ మనం ఏ సినిమా అయినా కాస్టింగ్ అనుకున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పాపులర్ యాక్టింగ్ స్కూల్స్ని సంప్రదించడం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు వినయ్ వర్మ గారి దగ్గర కొత్త వాళ్ళు ఎవరున్నారు, అలాగే ఉత్తేజ్ గారి స్కూల్లో కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఇలా సంప్రదించినప్పుడు తన వీడియో పంపించారు. ఆశ్చర్యపోయాను. అంటే చిన్నప్పుడు తెలిసిన ఆకాష్ ఆ తర్వాత మన డాన్సర్గా తన ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూడటం తటస్థించింది. కానీ యాక్టర్గా పెర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడు అనుకుంటే ఆ ఉత్తేజ్ చేసిన వీడియో చూసి అప్పుడు శేఖర్ నాకు అతను బాగా పరిచయం అండి, నేను వెళ్ళి కథ చెప్పొస్తాను అన్నాడు. సో గురువుగారు ఆయన అమృత హస్తాలతోటి ఆకాష్ ఈ సినిమాతోటి లాంచ్ అవటం నీకు నిజంగా బ్లెస్సింగ్. అండ్ మనకి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ఏళ్ళుగా పరిచయమైన ఒక స్టార్ సునీత. లాస్ట్ ఇయర్ ఏమో వెండి తెర మీద సీతారామన్ సినిమా సూపర్ హిట్. ఆ ముందర సంవత్సరం
సోషల్ మీడియాలో సునీతారామన్ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే అంత వైరల్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ సినిమా గురువు గారు తీశారు. మన ఇండస్ట్రీలో చాలా అంటే ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక పెద్ద డైరెక్టరు, ఆడియన్స్ పల్స్ తెలిసి అసలు ఆడియన్స్ పల్స్ని ఫిక్స్ చేసిన ఒక డాక్టర్ లాంటి డైరెక్టరు ఈ సినిమా బాగుంటుంది అని నమ్మితే, మన ఇండస్ట్రీకి ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకుడు, దాంట్లోకి దాన్ని మంచి చెడ్డలు చెప్పాల్సిన మీడియా, వీటి చేతుల్లో ఒక సినిమా తాలూకు సక్సెస్ లేదు. మార్కెట్ అని ఇంకొక డెసిషన్ మేకింగ్ ఫోర్స్ ఉంది. వీళ్ళందరూ ఆర్గానిక్గా డిస్కస్ చేసి ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళి అది హిట్టో ఫ్లాపో మంచో చెడో మాట్లాడగలిగిన స్థాయి ఉన్న వాళ్ళల్లో మార్కెట్లో డెఫినెట్గా దాన్ని కంటెంట్ని ప్రమోట్ చేసి ఒక నిర్మాతగా ఎంత పెద్దయినా చిన్నైనా సరే ఇవాళ దాన్ని మార్కెట్ చేయగలిగిన స్థాయిలో మ్యాంగో మీడియా ఉంది. సో వాళ్ళు ముందరకు వచ్చి, అండ్ ఆకాష్ కూడా ఉన్నాడు కాబట్టి రామ్ గారు చాలా సపోర్ట్ చేశారు. సభాముఖంగా మన టీం అందరి తరఫున మ్యాంగో రామ్ గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన యాక్చువల్లీ ఇవాళ వస్తారనుకుంటున్నాం, మిస్ అయ్యారు. సో అలా ఈ ప్రచారానికి కానీ ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కానీ, సో రాఘవేంద్రరావు గారు ఆకాష్ని మాత్రమే కాదు ఎంతోమంది కెరీర్లని ఆయన ఇవాళ ఈ సినిమా ద్వారా డిసైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి తనికెళ్ళ భరణి గారు తప్ప అందరి కెరీర్లకి ఇది పెద్ద ప్లాట్ఫాము. ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప ప్లాట్ఫాము సర్కార్ నౌకరీ. ఈ సర్కార్ నౌకరీ ఇండస్ట్రీలో ఒక 30-40 సంవత్సరాల పాటు వీళ్ళందరికీ ఒక పెర్మనెంట్ నౌకరీ అవ్వటానికి కారణం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. సో రిక్వెస్టింగ్ లిరిసిస్ట్ సిరాజ్ శ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇన్నాళ్ళు సినీ రంగంలో ఉన్నా, ఇప్పుడు సినీ స్వర్గంలో అడుగుపెట్టిన భావన కలుగుతోంది. దానికి కారణం ఏంటంటే, స్వర్గానికి అధిపతి ఇంద్రుడు, సినీ స్వర్గానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు. ఇందాక తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు వారికే ఎంతో నాస్టాల్జియా ఉంటే ఇక నాకెంత ఉంటుందో ఆలోచించండి. అంటే నేను మొట్టమొదటిసారి, అంటే ఇది పేరెంట్స్ పక్కన లేకుండా నా అంతటి నేను టికెట్ కొనుక్కుని వెళ్ళిన సినిమా అల్లరిమొగుడు, ఏలూరు అంబికా టాకీస్లో. అప్పటి నుంచి ఉంది నాకు ఆ నాస్టాల్జియా. నిజంగా ఇంకా చాలా చాలా నాస్టాల్జియా ఉంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో కూర్చున్నప్పుడల్లా చాలాసార్లు ఆయన అడవి రాముడు గురించి చెప్తూ ఉంటారు. అంటే ఆయన నాస్టాల్జియా అక్కడి నుంచి ఉంది. అంటే గురువు గారు ముందు ఇలా నుంచుని మాట్లాడుతున్నానంటే నాకు ఇప్పటికీ కూడా నాకు తెలియడం లేదు, ఒక తన్మయంలో ఉన్నాను నిజంగా. సరే, ఇక ఈ సినిమాలో అసలు నా గురువు గారిని పరిచయం చేయడానికి కారణం విఎన్ ఆదిత్య గారు. వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇందులో నాకు పాట రాసే అవకాశం కలిగింది. గంగరమోహన్ శేఖర్ గారు కూర్చున్న పాట గురించి చెప్తున్నప్పుడు ఆయన కవిత్వం చెప్తున్నాడు. ఆయన ఏంటంటే మీరు కవి అని అడిగాను. అవును రాస్తూ ఉంటానన్నారు. భయం వేసింది. ఎందుకంటే వంట తెలిసిన మొగుడు పక్కన వంట చేయడం చాలా కష్టం భార్యకి. అలాగే డ్రైవింగ్ తెలిసిన ఓనర్ దగ్గర డ్రైవర్ పని చేయడం కూడా అంతే కష్టం. అలాగే కవి అయిన దర్శకుడి దగ్గర కవిత్వం రాయటం చాలా కష్టమైన పని అనిపించింది. కానీ చాలా చాలా బాగా రాయటం జరిగింది. అంటే బాగా రాశానని చెప్పి నేను అనుకున్నాను, వారు కూడా అన్నారు. మేమిద్దరం అనుకున్నాక దానికి దర్శకేంద్రులు గారు ఆమోదముద్ర పడిన తర్వాత ఒక పూర్తి ఆనందం కలిగింది. అయితే ఆ పాట రాసిన తర్వాత షూట్ చేసిన మాంటేజెస్ నాకు చూపించి నాకు ఇక్కడ ఈ పాట కావాలండి అన్నారు. ఆ రకంగా నాకు అందరికంటే ముందుగా, అంటే దర్శకులతో పాటు సమానంగా అన్నట్టుగా ఆకాష్ అభినయం చూసే అవకాశం దక్కింది. నిజంగా సునీత గారికి పుత్రోత్సాహం తథ్యం, అది ఖాయమైన అని చెప్పి నాకు ఆ రోజే అనిపించింది. చాలా బాగా నటించాడు తను. కనుక ఇందులో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం చెబుతూ, మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి నా యొక్క పాదాభివందనం చేస్తూ సెలవు. ఓకే, ఇప్పుడు సునీత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి, ప్లీజ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మిగతా అతిథులకు కూడా వందనం, వేదిక మీద ఉన్న వారికి కూడా. ఈ జీవితానికి
సరిపడా ఒక తృప్తిని, సంతృప్తిని అందించిన, అంటే మొట్టమొదటి సినిమా ఈజ్ వెరీ స్పెషల్ ఎవరి జీవితంలో అయినా సరే. అలా నా కుమారుడు ఆకాష్కి ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినటువంటి దర్శకేతులు రాఘవేంద్రరావు గారికి, శేఖర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిత్రం ఆకాష్ చేయటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఆదిత్యతో సహా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొట్టమొదటి సినిమా లాగా కాకుండా సీజన్డ్ యాక్టర్గా బాగా యాక్ట్ చేశాడు, ఇమోషన్స్ అన్నీ బాగా పలికించాడు అని రాఘవేంద్రరావు గారు అండ్ తనికెళ్ళ భరణి గారు మెచ్చుకున్నారు అంటే అది నాకు ఎంత తృప్తినిచ్చిందో నేను చెప్పలేను. సో అటువంటి నటన ప్రదర్శించే ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఆకాష్ బాగా హ్యాండిల్ చేశాడు అని అందరూ చెప్తూ ఉంటే నాకు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించిన భావన అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరూ అండ్ సంగీత దర్శకులు శాండిల్య గారు అండ్ టైటిల్ సాంగ్ చేసిన సాకేత్, కెమెరా, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అద్భుతంగా హ్యాండిల్ చేసిన శేఖర్ గారు, ఎడిటర్ అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అండ్ ఒక మంచి సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళటంలో మీ పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ఆ పాత్రని పోషించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జనవరి 1వ తారీఖున 2024 సంవత్సరంలో రిలీజ్ అవబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా సర్కార్ నౌకరీ. తప్పకుండా చూడండి థియేటర్స్లో. మిమ్మల్ని ఆదరిస్తుంది, అలరిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా బలంగా నమ్ముతున్నాను. మరియు ఒక మాట చెప్పటంతో చిరంజీవి గారు వారి ఇంటికి ఆహ్వానించి మమ్మల్ని అంతసేపు అక్కడ కూర్చోపెట్టి వారు సినిమా ట్రైలర్తో పాటు కపుల్ ఆఫ్ సీన్స్ చూసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన తీరు, ఆయన మెచ్చుకున్న విధానం, వీళ్ళిద్దరూ అయితే లిటరలీ ఫెయింట్ అయిపోయారు ముగ్గురు, ఆకాష్, భావన అండ్ శేఖర్ గారు కూడా. సో చిరంజీవి గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీడియా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సునీత గారు. సో నౌ కెప్టెన్ ఆఫ్ ది షిప్ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాదు అజ్జు, అర్థమైపోద్ది నువ్వు తెచ్చినావని. సార్, ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులకి, మీడియా మిత్రులకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, అంటే ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి గురించే మాట్లాడాలండి. ఎందుకంటే ఆయన ఓకే చెప్పకపోతే ఇలాంటి కథ మళ్ళీ బయటికి వస్తుందని కూడా నేను అనుకోలేదండి. నేను ఒకటే అటెంప్ట్ చేశాను, ఈ కథ సార్ ఓకే చేస్తే సినిమా అవుతుంది, లేదంటే దీన్ని ఇంకెవరు చేయరు, పక్కకు పెట్టేయడం అనేది. నేను లవ్ స్టోరీకి వెళ్దామని కూడా చాలా ఆలోచనలు వచ్చినాయండి. బట్ అంటే ఇప్పుడున్న దాంట్లో నేను గురుగారు స్థాయిని, అంటే ఆయనని మెప్పించగల కథ నేను చేయలేను. ఎలాగో లవ్ స్టోరీలో చేయలేను, ఫ్యామిలీ డ్రామాలో చేయలేను, నాకు అది ఎలాగో తెలుసు, నేను కాదు ఎవరు చేయలేరు. సో అప్పుడు నేను వేరే కంటెంట్తో ఆయన్ని మెప్పించే ప్రయత్నంలో ఒక 1 వీక్ టైం తీసుకొని సార్కి వెళ్ళి కథ చెప్పినప్పుడు అసలు ఏమి మాట్లాడకుండా చెక్కు చేతిలో పెట్టడం అనేది, సార్ మీరు ఓకే చెప్తే చాలు జీవితం ధన్యమైపోయింది అనుకున్న రోజులు సార్ అవి. సో మీరు చెక్కు చేతికి ఇవ్వడం అనేది అది ఇంకా నా జీవితంలో ఆ రోజును మర్చిపోలేని రోజు సార్. అది ఎంత మాట్లాడినా మీ గురించి తక్కువే. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీతో ట్రావెల్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది ఒకటే సార్, మీకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు సార్. అది ఎలా సాధ్యం అనేది ఈ జనరేషన్కి మాకు ఎవరికి అంతుపట్టని క్వశ్చన్ సార్. సో ఇంకా నాకు ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఇంత సపోర్ట్ చేసిన విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ లొకేషన్కి వచ్చినప్పుడు కానీ మీరు అలా కన్నుసైగలోనే చూస్తూ ఉండేవాళ్ళు సార్. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే షూటింగ్ చేసేవాడిని. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా, ఏదైనా స్క్రిప్ట్ పరంగా ప్రాబ్లం వచ్చినా, నేనేమన్నా ఇంకా ఏదన్నా జరిగినా, ఎందుకంటే నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్లు నేను డీల్ చేస్తున్నప్పుడు
ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఉన్నారు అనే ధైర్యంతోనే నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాని ఇప్పుడు మాకు బ్యాక్ బోన్గా ఉండి ఇంత ముందుకు తీసుకెళ్తున్న మ్యాంగో మీడియాకి అండ్ మన సునీత గారికి, నేను ఆకాష్ ఏ టైంలో ఫోన్ చేసినా ఏదన్నా చిన్న ఇలా చేద్దాం అనుకుంటామండి, మాకు ఇలా కావాలండి ఇది అన్నప్పుడు ఆవిడ బ్యాక్ బోన్గా ఉండి మాకు అన్నీ అరేంజ్ చేసిన సునీత గారికి కూడా ధన్యవాదాలండి. ఇంకా మెయిన్ ఆకాష్ అండి, తనతో ట్రావెల్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఒక హీరో పరిచయం అయ్యాడు, ఒక హీరోతో సినిమా చేస్తున్నాం అనే ట్రావెల్ నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండు దొరికాడు అనే సంతోషం, అంటే అది ఆ ఫీల్డ్కి వచ్చేసానండి నేను. సో థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భావన సార్, భావన గురించి ఒక మాటలో చెప్పాలి సార్. ఆవిడకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చి యాక్ట్ చేయమన్నా కూడా స్క్రిప్ట్ మొత్తం యాక్ట్ చేయగల క్యాపబిలిటీ ఉన్న యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఈ స్క్రిప్ట్. అలాగే మహాదేవ్, థ్యాంక్ యూ మహాదేవ్, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసినందుకు, దానివల్ల ఈరోజు ఆ కొన్ని సీన్లు మనం అంత బాగా మెప్పించినాం అంటే దానికి కారణం కొన్ని సీన్లలో మీరు యాక్ట్ చేసిన విధానం. థ్యాంక్ యూ. అలాగే మధు, థ్యాంక్ యూ అమ్మ, ఇప్పుడు చాలా గ్లామరస్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాహితి ఆ క్యారెక్టర్ నేను వెయిట్ చేసిన క్యారెక్టర్ ఆ సాహితీ క్యారెక్టర్ అండి. ఇది ఎవరు చేస్తారు అనేది నేను కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను, ఆ క్యాస్టింగ్లో ఎవరు వస్తారు అనేది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ కానివ్వండి, కాస్ట్యూమ్ డిజైనర్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ ఏ రోజుకి ఆ రోజు నాతో అప్డేట్లో ఉండి నాకు అంటే ఒక 65-70 డేస్ మధ్యలో మేము ఫస్ట్ కాపీ తీసుకురావడానికి నాతో పాటు వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా మర్చిపోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో మా కో డైరెక్టర్ రమేష్ నాయుడు కానీ, ఆజార్ కానీ, వీళ్ళు ఒక 37 డేస్లో ప్యాక్డ్గా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ అయిపోవడానికి వీళ్ళు చేసిన కృషి, వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా నాకన్నా వాళ్ళు నిలబడడం వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. థ్యాంక్ యూ అజ్జు, థ్యాంక్ యూ రమేష్ అన్న. అండ్ అలాగే కమల్ గురించి నిజంగా నేను ఈ స్టేజ్ మీద చాలా గర్వంగా చెప్తున్నానండి. మీరు చూసారా సార్, ఒక్క 2 నిమిషాల్లో ఎంత తప్పు అర్థం చేసుకున్నారు. సో కమల్, ఈ సినిమాకి నాకు ఏదైనా పేరు వస్తే అదంతా నీదే. ఎందుకంటే స్టార్టింగ్ 3 ఇయర్స్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను నమ్ముకొని నేను ఏం చేసినా, నేను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు రియాక్ట్ అవుతూ, ఇప్పుడు కూడా 3 వీడియోస్ ఇక్కడ ప్లే చేయడానికి తను మార్నింగ్ 5 నుంచి తను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా జీవితంలో నువ్వేదన్నా నోరు తెరిచి అడిగితే కాదనకుండా అంటే కాదనలేని పరిస్థితి కూడా రాదు. సో థ్యాంక్ యూ. అలాగే నా కెమెరా టీము భాను, రఘు, అఖిల్, సింహ, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అనిల్ రావుపూరి గారికి, శేఖర్ కమల సార్కి అండ్ రవి సార్కి మన థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే లాస్ట్ అండ్ నాకు బాగా ఇష్టమైన నటుడు అనలేము, పెద్ద గురువు ఆయన. సో తనతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా కొత్త విషయాలు చాలా నేర్పేవాడండి. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ క్యారెక్టర్కి ఒప్పుకున్నందుకు. అలాగే సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. అండ్ భువన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఈ స్టేజ్కి ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మా పిఆర్ఓలో సురేష్ అన్న అండ్ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్క నిమిషం దాదా. సో పబ్లిసిటీ డిజైనర్ మన ధని ఏలే గారు. అండ్ అలాగే నేను ఎప్పుడు ఏ కథ అనుకున్నా ఒక ఆర్ట్ చేయించుకునేవాడిని. ఆ ఆర్ట్ ఎప్పుడు నాకు ఏ కథకైనా చేసిచ్చేది బాబు దుండ్రపల్లి. బాబు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకంటే సినిమాని ముందే నువ్వు నాకు చూపిస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన శాండిలియా మాట్లాడు. హలో అండి, లైక్ ఐఎమ్ శాండిలియా పిసపాటి. సో ఈ మూవీ గురించి ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ అ జర్నీ, లైక్ హౌ ఐ మెట్
సార్ రాఘవేంద్రరావు గారు అండ్ శేఖర్ గారు. సో సడన్గా ఒకసారి శేఖర్ గారు ఫోన్ చేసి, బ్రో ఇట్లా ఆఫీస్కి రండి, దెర్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ టు టాక్ అని చెప్పేసి అన్నారు. సో నేను ఆ రోజు వచ్చాను ఆఫీస్కి. రాగానే నేను శేఖర్ గారి దగ్గర ఇట్లా కూర్చున్నాను, ఆఫీస్లో కూర్చొని హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ, బ్రో మీరు అది తరగతి గది దాటి సాంగ్లో వైలిన్ చాలా బాగుంది బ్రో అది. హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ హౌ హీ లైక్ ది వైలిన్. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి లైక్ మళ్ళీ సేమ్ మీటింగ్ అన్నారు, వచ్చాను కూర్చున్నాను, ఇది అడగాలి కానీ అసలు భలే వాడారు బ్రో మీరు అది అని. సో ఐ వాస్ లైక్ లిటిల్ కన్ఫ్యూజ్, లైక్ నేను ఏదైనా సాంగ్లో వైలిన్ ప్లే చేయడానికి పిలిచారా లేకపోతే ఏదైనా సాంగ్ పాడడానికి పిలిచారా నాకు అర్థం కాలేదు బేసిక్గా. సో అగైన్ దేర్ వాజ్ అ థర్డ్ మీటింగ్, సార్ని ఇట్లా కలిపిద్దామని చెప్పేసి బ్రో ఫోన్ చేసి ఆఫీస్కి రండి బ్రో అని చెప్పంగానే లైక్ సార్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా చెప్పంగానే దెన్ సడన్గా ఒక లిరిక్ షీట్ ఇచ్చి ప్లీజ్ కంపోజ్ అ సాంగ్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఏంటి త్రీ డేస్ లైక్ 3 డిఫరెంట్, నాకు బ్రెయిన్ సరిగా పనిచేయలేదు ఆ టైంకి. దెన్ ఐ గాట్ ఇన్ టు సీన్ లైక్ ఓకే హీ హాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు కంపోజ్ సాంగ్స్ ఇన్ హిస్ మూవీ అని చెప్పేసి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్గా ఐ వాంటెడ్ టు థ్యాంక్ all the team, like my friends who had been a back support for me in all the songs, like Soni Komanduri, like Soumya Varanasi, Spurti Jitender and Keertana Srinivas, and నేను కూడా ఒక పాట పాడాను. So and technicians like Rupinder Venkatesh and Srinath Komanduri, who has mixed mastered the songs, and like I'm so thankful to them. Ante vallu they have like oka manchi friendship bond laga, they have been supportive and like you know, it's like Saket Anna, thank you for the huge support and yeah, like, and thank you Mango Mass Media for supporting all these, like taking care of the songs and all. And thank you Sunita Garu, and thank you each and everyone. Like I'm like so sorry. Yeah, thank you. And not like last and final. And I think it's not the last and final. I seriously have to thank my mom, because on this stage as a music director, it's all her efforts and సపోర్ట్. అంటే తను ఇంకా భయపడుతుంది దట్ ఇండస్ట్రీలో ఎట్లా నేను సస్టైన్ అవుతాను నేనని. స్టిల్ స్కేర్డ్, బట్ ద సపోర్ట్ షీ హాస్ గివెన్ మీ ఇస్ లైక్ వెరీ రాక్ సాలిడ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ శాండిలియా, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆకాష్ అండ్ భావన ఇద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫాలోడ్ బై Q&A కూడా ఉంటుందండి. సో ఇద్దరు ముందుకు రావాలి. ఇద్దరు మాట్లాడిన తర్వాత మీడియా కెన్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్. హాయ్, అందరికీ నమస్కారం అండి. నా మనుషులు కూడా వచ్చారు ఇవాళ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ద హోల్ కాస్ట్, థ్యాంక్ యూ అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. నేను లాస్ట్ టైం ఈవెంట్లో కూడా చెప్పాను, ప్రతి వ్యక్తి ఒక యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని కంటే ఎవరిచ్చారా అవకాశం అనే దాన్ని చాలా అండర్ వాల్యూ చేస్తాం మనం. ఆ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ. ద హోల్ కాస్ట్ ఆఫ్ ఇయర్, యూ గైస్ డన్ బ్యూటిఫుల్లీ, ఎస్పెషలీ ది యాక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ చాలా నర్వస్గా ఉంది, నా మొహంలో కనపట్లేదు అనుకుంటా, కానీ లోపల వణుకుతున్నాను నేను. సో యా, ఐల్ కీప్ ఇట్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. ప్లీజ్ బ్లెస్ us on 1st January. Go to your nearest theatres and please bless all of us. Thank you అండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను కొంచెం లాంగ్ స్పీచ్ ప్రిపేర్ చేశాను, సార్ కూడా పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, కొంచెం సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉండొచ్చు కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నేను యాక్చువల్లీ ముందు వెన్ ఐ వాంటెడ్ టు జాయిన్ యాక్టింగ్, నేను డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ రాసుకున్నా. దాంట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉండే, కానీ వన్ అడ్వాంటేజ్ వాస్ ఐ వాంట్ టు పర్స్యూ మై డ్రీమ్ అండ్ ఐ వాంట్ టు పర్స్యూ మై గోల్ అని. And this movie is exactly about that, about a man pursuing his dream irrespective of what the entire world thinks about him. So this, a lot of y'all will relate to this movie. And Raghavendra sir, thank you sir for giving me this opportunity. Meer kotta talent ni introduce chestu undali, kotta stories ni encourage chestu undali, I really hope.
అండ్ శేఖర్ సార్, ఓకే అందరు వెళ్ళిపోయారు, శేఖర్ సార్ కూడా థ్యాంక్ యూ. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో-స్టార్. And entire team and crew, technical team members, Ritisha, music director, ma focus Anna, thank you, me per marchipoyanu. We were all able to do one take because of you mostly. I really hope you all encourage this movie. Thanks a lot for coming today. సమయాభావం వల్ల కొంచెం సేపు Q&A చేద్దాము. లెట్స్ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయాలో గురువుగారు చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్, ఎవరెవరు ఇక్కడ కూర్చుంటారు? 2 గంటలు సార్ ఆకాష్ అండ్ భావన ప్లీజ్. శేఖర్ గారు, నేనా? శేఖర్ గారు రండి. మిగిలిన ఆర్టిస్ట్ కూడా మాట్లాడాల్సి ఉందండి. చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాల్సింది ఉంది, కానీ సమయాభావం వల్ల వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఎగ్జాక్ట్లీ. సునీత్ గారు నాకేనా? యా మీకే అండి ఫస్ట్. సార్ చెప్పండి. సార్ మేడం, మన సొసైటీలో డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవడం, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవడం చాలా ఎక్కువగా చూస్తాం. మీలా ఒక సక్సెస్ఫుల్ సింగర్, ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తా పెరిగి ఉంటారు ఇంట్లో అందరూ. మీ అబ్బాయిని ఇలా కాకుండా యాక్టర్గా ఎందుకు చేపి సింగర్గా కాకుండా యాక్టర్గా ఎందుకు చేపింది? తను పాడతాడు కూడా, కాకపోతే పాడటం అనేది అండ్ దట్ టు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి. అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వటము, అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం. కానివ్వండి, పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే. కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్కి సంబంధించి అవి పుణికి పుచ్చుకొని తను ఒక యాక్టర్గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నట్టే లెక్క. అంటే ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా సింగింగ్ అనేది చేయగలరా లేదా? ఇంట్రెస్ట్ అది భగవద్దత్తం అండి. భగవద్దత్తం అది గాత్రం అవ్వడం అనేది భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వరం. సో ప్లేబ్యాక్ సింగింగ్కి స్పెషలీ కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి. అంటే అందరూ పాడుతున్నారు, అందరూ చేస్తున్నారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. తనకి ఆ లక్షణాలు ఉన్నా కూడా పాట పాడగలగటానికి మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాడు. ఓకే. జనరల్గా ఫస్ట్ సినిమా చేసేవాళ్ళు అందరూ ఒక సేఫ్ రూట్గా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసుకుంటారు. ఒక డిఫరెంట్ ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చూస్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. మీకులాగే మీ అబ్బాయి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో, పనిచేస్తుందండి, వస్తాను, వినిపిస్తాను. కొత్త సంవత్సరంలో కొత్త హీరోతో కథ ఎలా ఉండబోతుంది? కొత్తగా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం, కొత్త జంట, కొత్త కథ, కొత్త ప్రయోగం. చిన్న సినిమాలను కూడా ఈరోజు బలగం లాంటి సినిమాలు ఆదరిస్తున్నారనే కాన్ఫిడెన్స్ అబ్బాయి కథ చెప్పంగానే నాకు అనిపించింది. సిన్సియర్గా ప్రయత్నం చేసాం అండ్ అద్భుతంగా ఒక్క షాట్ కూడా నేను చెప్పిందంటూ లేదు.
షూటింగ్ మటుకు 2-3 డేస్ వెళ్ళాను అంతే తప్ప. అండ్ నేను కొత్తగా ఆ మధ్య యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను. కారణం ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి మంచి డైరెక్టర్స్ కానీ మంచి ఆర్టిస్టులు దొరుకుతున్నారని చెప్పేసి అట్లా ఓటీటీ చూస్తున్నప్పుడు శేఖర్ది చూడగానే వెంటనే కవర్ చేశాను అనమాట. కవర్ చేసి అతను చెప్పగానే వెంటనే ఓకే అన్నాను. ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలేదు నేను చేయాలి. ప్రజలకు ఉపయోగమైన సినిమా, ప్రజలను ఆనందింపజేసే విషయం ఒకటి, ప్రజల్ని ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండేటట్టు చేసే విషయం ఇందులో ఉంటుంది. అది అంటే రాఘవేందర్ గారి స్టైల్లో ఉండబోతుందా సినిమా, ఎలా ఉండబోతుంది? నేను ఇటువంటి తీశాను, కాకపోతే తీసినా కూడా అందులో నా మ్యాజిక్ ఎక్కువ డ్యూయట్లు అయ్యి ఉండి ఇందులో ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. మీ మ్యాజిక్ అంటే అంటే ఏదైనా ఒక ఫ్రూట్ అది అదే ఒట్టు ఒక్క షాట్ మటుకు నేను వెళ్ళి ఉసిరికాయ మటుకు పెట్టాను. అది పడాల్సిన చోట పడలేదు. సార్ ఇంకొకటి, మీరు మీ బ్యానర్ అంటే ఆర్కే మీడియా నుంచి ఇది ఇప్పుడు మళ్ళీ సలార్ రాబోతుంది, మీరు ఎలా చూస్తున్నారు సలార్ సినిమాని? డెఫినెట్గా అందరం వెయిట్ చేస్తున్నాం. నేను అన్ని రకాల సినిమాలని చిన్న పెద్దగా థియేటర్ మందే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను. నచ్చంగానే వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి పిలిచి మాట్లాడతాం. అందుకనే నాకు ఈ తరం డైరెక్టర్స్ అందరూ కూడా నాకు బాగా రెగ్యులర్ టచ్లో ఉంటారన్నమాట. భావన గారు హాయ్. హలో. హాయ్. ఆఫ్టర్ అంటే హ్యాష్‌ట్యాగ్ మాయలో మీరు ముందు చేసిన మూవీయా లేదంటే సర్కార్ లేదు, హ్యాష్‌ట్యాగ్ మాయలో ముందు చేసిన మూవీ, బట్ విత్ అ బిగ్ ప్రొడక్షన్ అండ్ విత్ సర్ దిస్ ఇస్ మై ఫస్ట్. ఓకే. సో ఇందులో టోటల్ మీ చేంజ్ కానీ మీ అటైర్ కానీ లుక్ కానీ మొత్తం అంతా కూడా చేంజ్ ఉంది అండ్ కంపేర్ టు హ్యాష్‌ట్యాగ్ మాయలో. సో దీనికి మీరు ఎటువంటి ఏమైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారా లేదంటే క్యారెక్టర్ కోసం? లుక్ క్రెడిట్ గోస్ టు సర్ అండ్ రితిషా, మా డిజైనర్. She made sure that whatever I looked is very authentic to the story ani. Workshops చేసామని, that helped a lot. మేము షూట్కి వెళ్ళే ముందు మీ అండ్ ఆకాష్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ వీ ప్రిపేర్డ్. నేను మాయలలో కూడా చెప్పాను దోస్ వర్క్షాప్స్ హెల్ప్డ్ అని. అండ్ ఆన్ ద సెట్ వీ వేర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ సూన్. ఆకాష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ Thank you so ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. సో మీరు యాక్చువల్లీ మీ దీనికన్నా ముందు మీది ఆల్బమ్ సాంగ్ ఒకటి చూసాను నేను. యా, యూ యాక్టెడ్ ఇన్ రాయబారమే. ఎస్. సో మీరు కూడా ఏమన్నా థియేటర్ ఆర్టిస్టా లేదంటే యాక్టింగ్ మీద ప్యాషన్, హౌ యూ గెట్ ఇట్? లేదండి, ఐఎమ్ నాట్ ఎ థియేటర్ ఆర్టిస్ట్, బట్ ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉండింది నాకు. అండ్ దెన్ ఉత్తేజ్ గారి మయూఖా ఇన్స్టిట్యూట్లో నేను 2 నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన వీ ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐవ్ ఎవర్ సీన్. సో అలాంటి యాక్టర్ దగ్గర నేర్చుకోవడం ఐ వాజ్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్. సో దాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్. బట్ చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉండింది నాకు. గురుగారు రాఘవేంద్రరావు గారు సార్ కొత్త సంవత్సరంలో ఇండస్ట్రీలో చాలామందికి నాకు తెలిసినంత వరకు మీ చేతి మీదుగా ఒక 100 రూపాయలు తీసుకోవాలనో లేకపోతే మీ చేతి మీదుగా మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనో చాలామందికి ఒక రకమైన సెంటిమెంట్. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు చెయ్యి మంచిదని అంటారు. రాఘవేంద్రరావు గారు జనవరి 1న ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీకి కూడా ఫస్ట్ సినిమా. అవును. ఇప్పుడు మళ్ళా మీ లక్కీ హ్యాండ్ పనిచేస్తుంది అంటారా? ఇప్పుడు వరకు దగ్గర 40 సంవత్సరాల నుంచి 100 రూపాయల నోట్ ఇస్తాను. కవర్లో ఒక ఆరెంజ్ ఇస్తాను, యాపిల్ కానీ. అది మామూలుగా 50 మందితో మొదలుపెట్టి ఇప్పుడు 5,000 మంది దాకా అయింది రోజు వచ్చి తీసుకునేవాళ్ళు. అండ్ అప్పుడు ఇచ్చిన 100 రూపాయల నోటు ఇంకా దాచుకున్న వాళ్ళు ఉన్నారు. అది లెక్కని దాచుకున్నారో ఏమో తెలియదు. ఈ సంవత్సరం కూడా మీరందరూ వస్తే కూడా తీసుకెళ్ళచ్చు. ఆ అబ్బాయికి ఇండస్ట్రీకి కూడా ఈసారి కలిసి రావాలి సార్. అవును. థ్యాంక్ యూ. జాగ్రత్తలు అంటే ఇండస్ట్రీలో ఎంత ఒద్దిగ్గా ఉంటే అంత స్థాయికి వెళ్ళొచ్చు, అంత గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు.
యాటిట్యూడ్ ఈజ్ ద మేజర్ థింగ్ కదా. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు కూడా సినిమా వాతావరణంలో నేను ఇంటికి వెళ్ళిపోతే ఇక పాట పాడేసి స్టూడియోలో ఆ తర్వాత డబ్బింగ్ చెప్పి, లేకపోతే సినిమా వాతావరణం ఎప్పుడూ ఇంటి వరకు తీసుకెళ్ళలేదు. సో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అంటే అంతే ఒద్దిగ్గా ఎవరైనా పలకరించినప్పుడు కానీ. సో అది ఒరిజినల్ న్యాచురల్గా అలాగే ఉంటాడు కాబట్టి అంత కష్టమైన విషయం ఏం కాదు. సో హీస్ ఫైన్ యాజ్ ఇట్ ఈస్. సార్ 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 కొల్లాపూర్లో జరిగిన కథ సార్. రియల్ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసింది. సో ఆ కొల్లాపూర్లోనే ఎక్కువ సంఘటనలు ఉన్నాయి నేను చూసినాయి, ఎందుకంటే అది మా అమ్మమ్మల ఊరు. సో అందుకే అవి లైవ్గా అక్కడే చేయాలనేది, సో దానికోసం చేసింది. సార్ గురుగారు. సార్ ఫస్ట్ రాఘవేంద్రరావు సార్. సార్ కమర్షియల్ పోయట్రీని బాగా ఎంకరేజ్ చేసే మీరు సడన్గా అంటే ఆఫ్ బీట్ స్టోరీ దట్ యూజెస్ ఆఫ్ కాండోమ్స్ టు ప్రివెంట్ ఎస్టీడీస్ వాట్ ఎవర్, ఇది అంటే ఒక 30 years నుంచి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా చాలా చెప్తున్నాయి నిరోధ్ వాడండి అని, ఎన్నో క్యాంపెయిన్స్ ఎన్నో చేస్తున్నారు బేసికల్గా. పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుంది ఇవన్నీ అని చెప్పి. సో వాటిలో వాళ్ళు చెప్పలేనిది దీంట్లో మీకు భిన్నంగా చాలా డిఫరెంట్గా ఏమనిపించింది అసలు? వై డిడ్ యూ పిక్ ది స్టోరీ సార్ టు ప్రొడ్యూస్? అంటే కమర్షియల్ అనేది డబ్బులు రావటం కోసం సినిమా అయినా అక్కడ కమర్షియల్గా తీసినా కూడా డబ్బులు వస్తాయని గ్యారంటీ లేని రోజులు ఇవి. చాలా కమర్షియల్ సినిమాస్ వచ్చినాయి, ఎక్కువ ఫైట్స్ గిట్స్, 200 మంది, ఇంతమంది రౌడీలు ఉన్నారా అని ఆశ్చర్యపోయేంతమంది రౌడీలు ఉన్నారు ఒక్కో సినిమాలో. ఇదివరకు 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఇటు చూస్తే 100, అటు 100, ఇటు వెనకనుంది ఒక్కడే కొట్టేస్తాడు. సో రౌడీలు కమర్షియాలిటీ పెరుగుతుంది, కానీ కమర్షియల్ హిట్స్ ఎంత అవుతున్నాయి? సో కమర్షియల్ అనే మాట తీసేసి ఇక ఏంటంటే మంచి సినిమాలు అంటే అవి కూడా నేను లైక్ చేస్తాను. 100% కమర్షియల్ సినిమాస్. ఇప్పుడు సలార్ ఎప్పుడు వస్తానో వెయిట్ చేస్తాను నేను కమర్షియల్ సినిమాని. ఎట్ ది సేమ్ టైం ఎమోషనల్ సినిమాలు తీసినప్పుడు దేవత కానీ అవి కానీ జ్యోతి కానీ గీతి కానీ అన్నమయ్య తీసినప్పుడు ఇప్పటికీ అన్నమయ్య చూశారంటే టీవీలో చూస్తే నాకు ఫోన్ చేసి ఎందుకయ్యా ఎంత ఏడిపించామంటారు. నాకు జీవితంలో ఏమన్నా తృప్తి అనేది ఉందంటే అన్ని రకాల సినిమాలు నేను ఒక్కడనే చేయగలిగాను అనే తృప్తి ఉంది నాకు. సార్ అదే డైరెక్టర్ శేఖర్ గారు యాక్చువల్గా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కువ శాతం అంటే కథ ఇన్నోవేటివ్గా ఎంత ఉంది అనేది పక్కన పడితే పంచాయత్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్లో, సూపర్ హిట్ అది. దాని ఫ్లేవరు అట్ ద సేమ్ టైం కాండోమ్ మ్యూజిక్స్ గురించి ఈ మధ్య ఛత్రి వాళ్ళని ఒక సినిమా వచ్చింది రకుల్ ప్రీత్, దాని ఫ్లేవరు. అండ్ మోర్ ఓవర్ ఈ సైకిల్ షార్ట్ మేకింగ్ అంతా మీరు ప్యాడ్మ్యాన్ సినిమాకి అసోసియేట్ సినిమాటోగ్రఫర్గా చేశారు శ్రీరామ్ గారి దగ్గర. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఒక ఒరిజినల్ కంటెంట్ని బయటికి తీసుకురావాలి అన్నప్పుడు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తే కనుక మీరు అనుకున్న ఏదైతే కోర్ పాయింట్ ఉంటుందో అది కన్వర్గ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వాట్ యూ సే అబౌట్ ఇట్? సార్ మీరు అన్నది కరెక్టే సార్, వాటన్నిటికీ వర్క్ చేశాను. కానీ ఎప్పుడైనా ఒక కథ రాసేటప్పుడు సినిమాటోగ్రఫర్ బయటికి రావడండి, అండ్ మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు అది వేరే ఉంటుంది. బట్ ఒక కథకి నిజంగా నేను చూసిన క్యారెక్టర్స్ ఎలా ప్లే చేసావో అలాగే తీసానండి. ఆబ్వియస్లీ మంచి సినిమాని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం, ఏ సినిమానైనా. సో అలా కూడా కొంత షార్ట్ మేకింగ్కి వాటికి అయ్యానేమో, కానీ కథకు అయితే అవ్వలేదు. మోర్ దెన్ షార్ట్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ స్టోరీ ఇన్ఫ్లుయెన్సే కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది బేసిక్గా. లేదు సార్, ఇది పూర్తి ఎమోషనల్ డ్రైవ్. అంటే ఎంత కామెడీ ఉంటుందో అంత ఎమోషనల్ డ్రైవ్తో వెళ్ళాం సార్. ఇది ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నీకోసం ఎదురు చూస్తున్నా. అదేంటంటే పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి అందరికీ అవసరమైంది అది. అది సినిమాలో తెలుస్తుంది. దాని వాల్యూ నిజంగా ప్రపంచ జనాభాలో
ఇదివరకు సెకండ్ ప్లేస్లో ఉన్న మన దేశం ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఆ ఫస్ట్ ప్లేస్ నుంచి కనీసం కొంతమంది అయినా సెకండ్ ప్లేస్కి తీసుకెళ్తారనే ప్రయత్నంతో ఆ బిల్లును మెమరబుల్గా ఉండేది ఇండస్ట్రీ అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యంగా ఆ ఫస్ట్ వచ్చిన సినిమా బట్టే సక్సెస్ వచ్చిన ఫస్ట్ సినిమా జనరల్ ఫస్ట్ రిలీజ్ సక్సెస్ అయిందని ఆ ప్రభావం ఆ సంవత్సరంలో ఉంటుంది, ఆ ప్రభావం పడుతుంది. అలా మీరు ఇచ్చిన ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఇచ్చిన 100 రూపాయలు చాలా 100 రూపాయలు నా దగ్గర ఇప్పటిగా ఉన్నాయి, దాచుకున్నాను సార్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. సో మీరు ఇంట్రొడ్యూస్ వెరీ హ్యాపీ. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎన్నో సినిమా అద్భుత సినిమా డైరెక్షన్తో పాటు మీ బ్యానర్లో కొన్ని అద్భుతమైన సినిమా కమర్షియల్ సూపర్ డూపర్ సక్సెస్ కూడా వచ్చాయి. అయితే మండే ఈ సంవత్సరం జనవరి 1 సోమవారం వచ్చింది. నాకు తెలిసి నేను డిస్ట్రిబ్యూటర్ ఒక 80 సినిమాలు చేశాను, మీ సినిమా కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. సో జనవరి మండే రోజు చేయడం అనేది అది రిస్క్గా మీరు భావించలేదా? వెన్స్డే అని లేకపోతే థర్స్డే 10 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, కానీ సోమవారం వచ్చింది 1వ తారీఖు. ఎలా ఈ సినిమాని మీరు ఒక నిర్మాతగా మీరు ఏం చెప్తారు? డిస్ట్రిబ్యూటర్లను అడిగే 30 చేయనా అని అడిగాను. 31 వేరే అడవుల్లో ఉంటారండి. ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ డేట్ అన్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఫస్ట్ అన్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనకు నథింగ్. అంటే ఇటువంటి సినిమాలకి ఫస్ట్ హాలిడే కనుక ముందు వస్తారు. పైగా అంతకుముందు 2-3 సినిమాలు ఉన్నాయి. అదొకకుండా జనవరి 1 అనేది 30th 31st కన్నా కూడా ఫస్ట్ బెటర్ అని చెప్పారు డిస్ట్రిబ్యూటర్లు. డైరెక్టర్ గారు, I have no questions for you, but I would like to congratulate you, the most fruitful director of the ఫ్లవర్ఫుల్ కూడా అనొచ్చు. fruits and flowers, fruits and flowerful director of the Tollywood and most Indian screen. Congratulations. అయితే మీరు ఈ సినిమాని ఒక తంబూరా కూడా తంబూరా ఇవన్నీ మీ ట్రేడ్ మార్క్స్. వీటన్నిటి విత్ దిస్ ట్రేడ్ మార్క్ కమింగ్ ఆన్ 1st January, ద మోస్ట్ ఆస్పిషియస్ డే. దానికి కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు, యూఆర్ కమింగ్ అట్. బట్ హౌ డిడ్ యూ స్పాట్ దట్ డైరెక్టర్? మీరు ఇంత ఏజ్ డైరెక్టర్ అయ్యుండి అతను ఒక కథ చెప్పగానే ఇమీడియట్గా చెక్ ఇచ్చి అంతగా ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి సార్? నిజంగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, ఇమీడియట్గా ఇచ్చాను. తర్వాత నా ఫస్ట్ పిక్చర్లో ఏదో ఒక అట్రాక్షన్ చూపించాలని చెప్పేసి ఫస్ట్ సాంగే ఒక జంట కలిసిన చదువు అనే పాటలో రంగురంగుల బెలూన్స్ అన్నీ వేశాను. సెంటిమెంట్గా ఇందులో కూడా తెల్ల బెలూన్ వేద్దామని ఇందాక బెలూన్ అన్నావు కనుక అది కాదు, బెలూన్స్ కంటిన్యూటీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం టు దిస్ ఫిలిం. నవ్ ఐ వాంట్ సునీత, కంగ్రాచులేషన్స్ అమ్మా. వీ హ్యావ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ సో మెనీ ఇయర్స్ యాజ్ ఎ సింగర్గా కెరీర్ స్టార్ట్ అయిన నుంచి. అప్పుడే మీ అబ్బాయి హీరో అయ్యాడు. అంత కెరీర్ అనేటువంటిది రియల్లీ చాలా వెరీ కంగ్రాచులేటింగ్ యూ. నిన్న మొన్నటి ఇన్సిడెంట్ లాగా ఉంది, యువర్ కమింగ్ ఇట్ సెల్ఫ్. అవును, కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అకేషన్. వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్? నా ఎక్సైట్మెంట్ అండి, ఖచ్చితంగా గురుగారి గోల్డెన్ హ్యాండ్ ద్వారా పరిచయం అవుతున్నాడు కాబట్టి ఎక్సైట్మెంటే ఉంది, టెన్షన్ లేదు. కాబట్టి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. లాస్ట్ 1 క్వశ్చన్, ఎందుకంటే థియేటర్ మనం వెకేట్ చేయాలి సమయాభావం వల్ల. లాస్ట్ 1 క్వశ్చన్. పాడానండి, ప్రమోషనల్ సాంగ్ పాడించారు డైరెక్టర్ గారు. సో ఆ పాట పాడే అవకాశం వచ్చింది. మిగతా పాటలు లైట్ తీసుకోమన్నారు. థంబ్నైల్ స్టార్. చాలా బాగుందండి, ఇద్దరం ప్రాణస్నేహితులం. రాఘవేంద్ర గారు అంటే దీనికి సంబంధం లేదు, కానీ మీరు మీ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ మొదటి నుంచి ఇప్పటిదాకా. మేజర్గా మీ సినిమాలకు పనిచేసిన వాళ్ళు 3: మహాదేవన్, చక్రవర్తి, కీరవాణి గారు. నాకు ఎప్పటి నుంచో కోరిక, మీ 3లో మీ బెస్ట్ చాయిస్ అంటే ఎవరిని ఎంచుకుంటారు? మహాదేవన్ గారు బ్లాక్ బస్టర్లు మీకు మొదటి, తర్వాత చక్రవర్తి గారు, తర్వాత కీరవాణి గారు. ఒక విషయం చెప్పిన, బాడీలో హార్టు, కిడ్నీ, లివరు ఎంత ఇంపార్టెంటో వీళ్ళందరూ నాకు అంత ఇంపార్టెంట్. అందులో మహాదేవన్ని, ఎందుకంటే వీళ్ళందరూ తెలుసు. మహాదేవన్ గారు భాష తెలియకుండా అలా చూడంగానే ఒక సరస్వతీ పుత్రుడు కూర్చున్నట్టు ఆ గెటప్ కానీ ఇది కానీ, ఏమా భాష తెలీదు, తమిళ్లో తెలుగు అక్షరాలు రాసిస్తే అద్భుతమైన ట్యూన్ వస్తుంది. ఇక అంటే
అందరూ నాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మహాదేవన్ గారు అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఇళయరాజా గారు కూడా నాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అంటే భాష తెలియకుండా చేయటం, భాష తెలిసిన తర్వాత నాకు కొంచెం మ్యూజిక్ టేస్ట్ ఉంది కాబట్టి నాకు ఏదో లాస్ట్ రైట్. అయితే డైరెక్టర్ కూడా డైరెక్టర్ తరుణంలో మీ అబ్బాయి కూడా ఒక సినిమా చేసి మరి కనకాడు చేశాడు. ఇంకా దాని అసలు ఏంటి? అంటే నాకు నాకు మా అబ్బాయి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇన్ని సినిమాలు తీసినా కూడా నేషనల్ అవార్డు రాలేదు. వాడు ఫస్ట్ సినిమా ఒక పేపర్ బాయ్తో ఒక సినిమా తీసి, బొమ్మలాటం సినిమా తీసి నేషనల్ అవార్డు తెప్పించాడు. అది చాలు నాకు. మార్నింగ్ రాగా ఒకటి. Thank you so much for being extremely kind to us. Thank you, all of you. షో రోజు తప్పకుండా మీ అందరూ రావాలి. ఒకసారి మీ అందరికీ ఒక స్పెషల్ షో అనుకుంటున్నాము. 30th I personally request all of you to come and watch the film before the release itself. షోకి తప్పకుండా రండి. ఇది గురువు గారి పర్సనల్ ఇన్విటేషన్లో భావించి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.